వేదాలలో ప్రకృతి శక్తులను చూసి భయపడి అనాగరికులైన ఆదిమ ఆర్యులు చేసిన ప్రార్థనలు ఉన్నాయి అంటూ భారతదేశ చరిత్రలో వేదాలను పరిచయం చేశారు. అది చదువుకున్న వాళ్లకు వేదాలపైన అగౌరవం కలుగుతుంది. అయితే ఇది ఆంగ్లేయులు పరిపాలన కాలంలో చేశారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇదే పరిచయం పాఠ్యపుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో నేను చదివాను. అది జరగరాని పని, అది నిజం కాదు అని మాస్టారు సుపర్ణ సూక్త వ్యాఖ్యానం ద్వారా నిరూపించారు. ఎప్పుడో నిరూపించారు, కానీ పుస్తకాల్లో మార్చలేదు. అది ఈ జాతి దురదృష్టం. మాస్టారు అంటే మహాపురుషుడు ఈ జాతిలో పుట్టినప్పటికీ కూడా నేను అప్పట్లో అనుకునేవాడిని, వారిని విద్యాశాఖ మంత్రిగా చేస్తే దేశం మారిపోతుంది అని. కానీ ఆయన బోధనలను కూడా మన పాఠ్యవాచకాల ధరికి చేరనివ్వలేదు. సరికదా ఇంకా దిగజారిన పరిచయాలు మన సంస్కృతి గురించి చాలా చదివాను. దురదృష్టం అది. తర్వాత వేదంలో అనేక దేవతారాధన ఉంది. ఇస్లాంలో సూఫీ శాఖ ఉంది. ఈ సూఫీ శాఖ ద్వారా ఈ ఏకేశ్వర ఆరాధన అనేది హిందూ మతంలోకి వచ్చింది అని కూడా నేను ఆ పరిచయంలో చదివాను. అది నిజం కాదు అనేది కూడా ఈ సుపర్ణ సూక్త వ్యాఖ్యానం ద్వారా మాస్టారు నిరూపించారు. ఇక్కడ వేదమంత్రాలు దేహభాగంగా కల ఒక పురుషుడు ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఈ మొత్తం విశ్వమంతా కూడా ఒక విరాట్ పురుషుడు ఉన్నాడు. మనం మామూలుగా విశ్వం అనేకంగా అనుకుంటున్నాం, కానీ ఏకత్వాన్ని కలిగించే మహాపురుషుడు ఉన్నాడు. విశ్వమంతా కూడా విరాట్ పురుషుడిలో అంతర్యామి ఉన్నాడు. ఇది మన వేద సంప్రదాయం నిరూపించే అంశం. అలాగే వేద మంత్రాలు శరీరంగా కలిగిన పురుషుడు ఉన్నాడు. అది సుపర్ణుడు అంటే. కనుక వేద తత్వాన్ని మాస్టారు వ్యాఖ్యానం చేశారు. ఏమండి, తర్వాత ఈ సృష్టిలో బీజ రూపంగా మనం ఉన్నాం, విత్తనాలుగా, జీవులుగా. ఈ విషయాన్ని పురుష సూక్తం, శ్రీ సూక్తం, విష్ణు సూక్తం, నారాయణ సూక్తం, రుద్ర సూక్తం, విశ్వదేవ సూక్తం, అగ్ని సూక్తం, సుపర్ణ సూక్తం, వీటి వ్యాఖ్యానాల ద్వారా మాస్టారు వెల్లడి చేశారు. అయితే ఇక్కడ ముఖ్య అంశం మనవి చేయాలి. ఏమండి, సాయణాచార్యుల వారి భాష్యానికి మరి మన మాస్టర్ భాష్యానికి రెండు వేరువేరుగా ఉన్నాయి కదా అని అవి చదివిన వాళ్ళు అనుకోవచ్చు. చదవని వాళ్ళ గురించి ప్రశ్న లేదు. అనుకుంటే దానికి సమాధానం ఉంది. ఏంటంటే అథర్వవేద భాష్య పీఠికలో వేదే వేదే పంచకల్పాభవంతి అనే వాక్యం ఉంది. అంటే ప్రతి వేదానికి, ప్రతి మంత్రానికి 5 రకాల వినియోగాలు ఉన్నాయి అని. 5 రకాల వినియోగాల్లో అథర్వవేదంలోనే అక్కడ ఒక శౌనక కల్పం ద్వారా అక్కడ వేరే వేదమంత్రాన్ని వినియోగించి చెప్పారు. సాయణాచార్యుల వారు కేవలం యజ్ఞం చేయడానికి వీలైన విధంగా మాత్రమే వేదమంత్రాన్ని ప్రధానంగా వ్యాఖ్యానం చేశారు. అంటే యజ్ఞానికి సంబంధించిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఆపస్తంభ శ్రోత సూత్రం, బోధాయన శ్రోత సూత్రం. ఆ సూత్రాలని వివరించి దానికి అనుగుణంగా వేదమంత్రాన్ని వ్యాఖ్యానం చేశారు. కానీ మనకు యజుర్వేద విధానం, సామవేద విధానం, ఋగ్వేద విధానం, అథర్వవేద విధానంలో ఆ మంత్రాలు మన నిత్య జీవితంలో ఎలా వినియోగించుకోవాలో కూడా రాశారు. ఎలా కుదిరింది? వేదే వేదే పంచకల్పాభవంతి. వేదమంత్రాలకు 5 రకాల వినియోగాలు ఉన్నాయి. వినియోగాన్ని బట్టి అర్థం మారుతుంది. ఇప్పుడు మాస్టారు ఇది జ్యోతిర్విద్యకు అనుగుణంగా వ్యాఖ్యానం చేశారు సుపర్ణ సూక్తం. మనం రామాయణంలో ఈ ఆదిత్య హృదయం చదువుతాం. ఆదిత్యుడి వల్లనే సర్వము వచ్చింది అని అక్కడ దాంట్లో ఉంటారు. సూర్యోపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తులో కూడా ఆత్యాద్వాయిర్ జాయతే అని ఆదిత్యుడి వల్లనే సమస్తం వచ్చింది అని ఉంటుంది. ఆదిత్యుడి వలన అంటే ఆదిత్యాంతర్యామి అయిన పరమాత్మ వలన అని చెప్పర్థం. అలాగే సరమ సీతాదేవికి ఒక మంచి సలహా ఇస్తుంది. ఎప్పుడంటే రావణాసురుడు శ్రీరాముని యొక్క మాయా శిరస్సును సృష్టించి సీతాదేవి ఎదుట పెట్టి, నువ్వు ఏ రాముడి కోసమని చెప్పి ఇంతగా మరి పరితపిస్తున్నావో ఆ రాముడు యుద్ధంలో
అయిపోయినాడు, ఇదిగో ఆయన శిరస్సు ధనుర్బాణాలు ఇవిగో కనుక నువ్వు నాకు వశపడు అని చెప్తాడు. అప్పుడు చాలా రోధిస్తుంది ఆమె. ఆ తర్వాత రావణాసుడికి అక్కడ యుద్ధంలో ఏదో కొంపలంటుకుంటున్నా తొందరగా రాని కబురు వస్తుంది, వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు సరమ దగ్గరికి వచ్చి ఇదంతా మాయ చేత సృష్టించబడింది, నువ్వేం బాధపడద్దు అంటూ అక్కడ ఏం చెబుతాడు, జగత్తుకి ప్రభావమైన, జగత్తుకి సృష్టికి మూలమైనటువంటి సూర్యుడిని ఆరాధించు, శరణు వేడు అంటుంది ఆమె. అంటే ఇది వేదంలో ఉన్నది, రామాయణంలో ఉన్నది, అంతటా ఉన్నదే విషయం. దాన్ని మాస్టారు ఈ సుపర్ణ సూక్త వ్యాఖ్యానం ద్వారా వివరించారు. ఈ వివరించడం వలన 2 ప్రయోజనాలు, అనేక ప్రయోజనాలు సాధించారు. ఒక ప్రయోజనం ఏంటంటే పాశ్చాత్యులు చేసినటువంటి ఆ వ్యాఖ్యానం, పాశ్చాత్యులు అందరినీ అనుకోవడం, వాళ్ళ మహానుభావులు ఉంటారు, కొందరు ప్రత్యేకించి ఈ భారతదేశంలో వేదాభిమానులకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మేము పనికిమాలిన వాళ్ళము అనే భావం కలిగించడం కోసం ఏ వ్యాఖ్యలు చేశారో వాస్తవం కాదు అని ఒక నిరూపణ చేశారు. ఈ నిరూపణ చేయడం మాత్రమే కాకుండా వేదాలను వాళ్ళు ఏమని చెప్పారంటే, అనాగరికులు రాసినటువంటి వ్రాతలు ఇవి, అనాగరికులు ప్రకృతిని చూసి భయపడి చేసిన ప్రార్థనలు అన్నారు. భయపడి చేసిన ప్రార్థనలు కాదు, సృష్టి తత్వాన్ని తెలిపేటువంటివి ఈ వ్యాఖ్యానాలు. ఇది సుపర్ణ సూక్త వ్యాఖ్యానం ద్వారా మాస్టారు నిరూపించడం జరిగింది. ఇది చాలా గొప్ప ప్రయోజనకరమైన అంశం. కనుక ఎవరైతే ఆంగ్లేయుల వ్రాతల ద్వారా వేదాలు చదువుకుని మేము వేద పండితులు వేదం చదువుకున్నామో బాగా తెలుసు అనుకుంటారో వాళ్ళు మాస్టారి సుపర్ణ సూక్తాన్ని చదవాలి. చదవకపోతే ఏమవుతుంది, అపార్థాలు మాత్రమే వేదాలను గురించి వాళ్ళ మనసులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వేదంలో అగ్ని, ఇంద్రుడు ప్రధాన దేవతలు, విష్ణువు, రుద్రుడు అప్రధానులు. తర్వాత పురాణాల్లో విష్ణువు, రుద్రుడు ప్రథమ శ్రేణివారు అయ్యారు, అగ్ని, ఇంద్రుడు తర్వాతి శ్రేణివారు అయ్యారని ఎంఏలో పాఠంలో రాశారు. ఏమండి, ఇది చదివితే మనకు మన సంప్రదాయంపై విశ్వాసం పోతుంది. ఓహో ఇలా అంతా కల్పితంగా ఉంది వ్యవహారం అనిపిస్తుంది. ఇది నిజం కాదు అనేది కూడా మాస్టర్ యొక్క వివరణం ద్వారా మనం నిరూపిస్తారు. ఏమండి, కనుక సుపర్ణ సూక్తం అనేది వేదార్థాన్ని ప్రతిపాదిస్తోంది. అది సుపర్ణుని యొక్క ప్రాధాన్యం ఈ విధంగా ఉంది కనుకనే ఇతిహాస పురాణాల్లో సుపర్ణోపాఖ్యానం, సౌపర్ణోపాఖ్యానం అన్నది భారతంలో ఉన్నది, సౌపర్ణోపాఖ్యానం పురాణాల్లో ఉన్నది అని చెప్పని మాస్టర్ కూడా చెప్పారు. ఏమండి, ఋగ్వేదంలో ఈ సుపర్ణ సూక్తం ప్రథమ మండలంలో ఉన్నది. దీన్ని దీర్ఘతమసుడు అనేటువంటి ఋషి దర్శించాడు. ఈ ఋగ్వేదంలో మంత్రాలకు రుక్కులు అని పేరు, అందుకే ఋగ్వేదము అని పేరు వచ్చింది. ఏమండి, ఈ వేదంలో ఏమున్నాయి, వేదంలో జ్యోతిర్విద్య ఉన్నది. ఒక ఆయన వెంకటానందరావు గారిని చెప్పిన ఆయన జ్యోతిర్వేదం అని పుస్తకం రాశారు ప్రత్యేకించి. అంటే వేదంలో ఖగోళ విషయాలు ఉన్నాయి అని చెప్పడం కోసం. అయితే మాస్టారు ఖగోళ విషయాలే కాదు, ఇది జ్యోతిర్విద్య, పరమాత్మను సంబంధించినటువంటి విద్య అని చెప్పని జ్యోతిర్విద్య ఉంది, మోక్ష విద్య ఉంది, అక్షి విద్య ఉన్నది, అక్షి పురుషోపాసన అంటారు. అలాగే దహర విద్య ఉన్నది, ఆదిత్య విద్య ఉన్నది, పంచాగ్ని విద్య ఉన్నది. కనుక ఉపాసనలు కూడా దీంట్లో ఉన్నాయి అని చెప్పని మాస్టారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మంత్రాలకు, ఈ సుపర్ణ సూక్తంలో ఉండే మంత్రాలకు విశ్వే దేవతలు, వాగ్దేవత, ఆపస్సు, సోముడు, అగ్ని, సూర్యుడు, వసువులు, శకధూమము, కాలుడు, సాధ్యులు, పర్జన్యుడు అధిదేవతలు అన్నారు. అంటే అనేక దేవతోపాసన చెప్పినట్టు ఈ మొత్తం అంతకి సూక్తానికి అంతకి కలిపి సుపర్ణుడు అధిదేవత అన్నారు. అంటే అయింది ఏకేశ్వరోపాసన. అంటే ఏకేశ్వరోపాసన ఉన్నది, అనేక మూర్తుల ఉపాసన ఉంది. ఏమండి, మరి ఏకేశ్వరోపాసన ఒకటి చాలు కదా, అనేక మూర్తుల ఉపాసన ఎందుకు ఉంటుంది అని ప్రశ్న రావచ్చు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. సాధకులకు పనులు సులభంగా కావడానికి పరమాత్మకు అనేక నామరూపాలని చేర్చి ఉపాసన చేయడం చెప్పారు. ఏమండి, మనకి సంపద కావాలి, లక్ష్మీ రూపంలో ఉపాసన చేయండి అన్నారు. ఒక కష్టాలు ఉన్నాయి, దుర్గా రూపంలో ఉపాసన చేయండి, ఆవిడ భయాన్ని తొలగిస్తుంది అన్నారు. వనదుర్గా మంత్రంలో భయం తొలగించు అనే మాట ఉన్నది. అంటే మన ప్రార్థన ఏ రకంగా ఉన్నట్లయితే ఆ ప్రార్థనకు అనుగుణమైన ఫలాలు రావడం సులభంగా ఉంటుంది. కానీ కేవలం ఒకే ఈశ్వరుని నాకు అది ఇది అని అంటే అక్కడ నామరూపాలు చేర్చకుండా ఉన్నప్పుడు మనకి ఆ ఫలాలు రావడం ఆలస్యం అవుతుంది. ఈ రకమైన అనేకోపాసనల ద్వారా మన దేశంలో భగవంతునిపైన విశ్వాసం చాలా అత్యధికంగా ఉన్నది. కలిగించకుండా, ఇతరులు బలవంతంగా కలిగిస్తే వస్తుంది. కానీ మన సంప్రదాయంలో ఎవరు కలిగించకపోయినా ఇక్కడ విశ్వాసం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? అనుభవాలు వస్తాయి. వాళ్ళ ఆరాధన చేయడం ద్వారా అనుభవాలు వస్తాయి. అటువంటి అనుభవాలు ఉన్నందువల్లనే మన దేశంలో
ఎన్నోసార్లు భగవానుడు అవతరించడం, ఎందరో మహాపురుషులు అవతరించడం జరిగింది. మన చరిత్ర అంటే ఏంటి? మహాపురుషులు ఎందరో అవతరించడమే, ఒకరి కాదు ఇద్దరు కాదు. గత శతాబ్దిలోనే ఎందరో అవతరించారు. మన చుట్టూ మాస్టర్ ఉన్నారు, అక్కడ మరి సత్యసాయిబాబా గారు ఉన్నారు, షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, మరి ఇంకా కామగుడి పరమాచార్య స్వామి వారు ఉన్నారు. ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కడు అలా అవతరించి ఏం చేశారు? మన యొక్క దేశంలో జరిగే మెకాలే విద్యా విధానం వల్ల ఏ నాస్తిక్యం కలుగుతుందో నాస్తిక్యం కలగకుండా కాపాడారు. లేకపోతే కేవలం ఆ చదువుకుంటే అసలు మన గ్రంథాలు ముట్టుకునే వాళ్ళు ఉండేవాడే కాదు. ఎందుకని వాటిలో ఆ విధంగా ఉంది. మనంతా వట్టి కల్పితం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడింది కనుక ఆ తర్వాతే రామాయణం, ఆ తర్వాతే భారతం, ఆ తర్వాతే పురాణాలు అని నేను విద్యా ప్రవీణలో ఉంది, భాషా ప్రవీణలో ఉంది, ఎంఏలో ఉన్నది. అంటే మొత్తం మన సంప్రదాయం ఎలా అబద్ధము అని చెప్పడమే మన పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. ఇప్పుడు మార్చాలి. ఏమండి, అటువంటి పరిస్థితిలో మరి ఎన్నో వేల మంది, లక్షల మంది ఇంకా ధార్మికులుగా, ఆస్తికులుగా సాధన చేస్తున్నారు అంటే మాస్టర్ వంటి ఆ అవతార పురుషుడు రావడమే కారణం. లేకపోతే మరో కారణం కనబడదు. ఎందుకంటే అది చదివితే అబద్ధమే అని అనిపిస్తుంది. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి రాముడు లేడు అని ఎఫిడవిట్ ఇచ్చింది అంటే మరి ఇక్కడ రాముడిని ఆరాధించే మనుషులు ఎలా మిగులుతారు? కానీ ఉన్నారు, చాలా అత్యధికంగా ఉన్నారు. ప్రభుత్వం అలా చెప్పినా పట్టించుకోకుండా, చదువులు అలా ఉన్నా పట్టించుకోకుండా ఉన్నారు. దానికి మాస్టర్ వంటి అవతార పురుషులే కారణము అని చెప్పని మనం నిర్ణయించుకోవచ్చు. ఏమండి, తర్వాత ఇప్పుడు ఈ దీంట్లో ఈ సుపర్ణ సూక్తంలో కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి. సాంకేతిక పదాలు, ఆ పదాలు మామూలుగా యథాతథంగా అర్థం చేసుకుంటే అర్థం కావు. అందుకోసమే వేదంలోకి వెళ్ళడం కష్టం. నేను మొదట్లో వేద భాషను చదివినప్పుడల్లాగా నాకు అపనమ్మకం ఏర్పడుతుందా అనే భయం ఏర్పడేది. ఎందుకని అర్థం కావడం కష్టం కనుక గురుముఖంగా ఇది దీని తత్వము అని చెప్తే తప్ప దాని జోలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మాకు వేద భాషను చెప్పిన గురువుగారు చెప్పారు, అక్కడ ఏదో ఉంది అంటే మనకు అర్థం కాలేదు అనుకోవాలి తప్ప అది తేడాగా ఉందని మాత్రం అనుకోకూడదు. అది సరిగా మనకు అర్థం కాలేదు అనుకుని అది దాని యొక్క సత్యం తెలియాలి అని ప్రార్థన చేస్తే అప్పుడు వేదతత్వం దానంతా అది తెలుస్తుంది అని చెప్పారు. అంటే మనకు అర్థం కానిది వేదాన్ని కానీ, రామాయణం కానీ, భారతం కానీ, పురాణాలు కానీ మనకు అర్థం కానిది అది నిజం కాదు అనుకోకూడదు, అది సరిగా లేదు అని అనుకోకూడదు. మన బుద్ధిలో అది తెలియలేదని మాత్రమే అనుకోవాలి. అనుకుంటే తెలుస్తుంది. కనుక ఈ మాట ఎందుకు చెప్పానంటే మాస్టారు వ్రాసినటువంటి కేవలం మంత్రార్థం చదివినట్లయితే ఏమీ అర్థం కాకుండానే ఉంటుంది. అదిదో పజిల్ కింద ముడి కిందగా ఉంటుంది. తర్వాత మాస్టర్ వివరణ చేసిన తర్వాత అబ్బో ఇంత అర్థం ఉందా అనిపిస్తుంది. అది అక్కడ విశేషం. అందువలన మరి కొంచెం విసుగ్గా అనిపించిన, ఎందుకంటే క్లిష్టమైన అంశాలు కనుక విసుగు అనుకోకుండా కొంచెం శ్రద్ధగానే కనుక వినడానికి ప్రయత్నిస్తే మన యొక్క ఈ అద్భుతమైనటువంటి సంస్కృతి యొక్క తత్వం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఏమండి, ఇక్కడ చూడండి, చాలా చిత్రమైనటువంటి అంశం. ఈ ఒక్క పదం పరిభాషా పదాలు అంటారు. చూడండి, ఛందస్సు ఉంటుంది. ఛందస్సు అంటే ఊరికే ఏదో శ్రావ్యంగా ఉండడానికి కోసం అనుగుణమైనటువంటి అక్షరాలు అని చెప్పి అనుకుంటాం. కానీ ఛందస్సు అంటే అది కాదు. ఛందస్సులో చాలా అద్భుతమైన తత్వం ఉంది. వేదాన్ని ఛందస్సు అంటారు, ఎందుకంటే వేద మంత్రాలు ఛందస్సులో ఉన్నాయి కనుక. ఈ ఛందస్సుకి ఇన్ని అక్షరాలు ఉంటాయి అని అంటారు, సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రంలో 3 పాదాలు ఉంటాయి, పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. ఇవి కేవలం అక్షరాల సంఖ్య, ఇదే ఛందస్సు అనుకుంటారు. ఇన్ని ఛందస్సు అంటే అంత మాత్రమే కాదు, దానికి చాలా తత్వం ఉంది అని ఛందస్సు యొక్క తత్వం మాస్టర్ చెప్పారు. వేదం యొక్క తత్వం కూడా మాస్టర్ చెప్పారు. అనంతమైన ఆకాశం ఉంది, దాంట్లో సౌర కుటుంబం ఉంది, సూర్యునికి కిరణాలు ఉన్నాయి, కిరణాల్లో 7 రంగులు ఉన్నాయి. అలాగే మన చుట్టూ ఉండే కాలం ఉంది. కాలం సంవత్సరం, సంవత్సరానికి 2 అయనాలు ఉన్నాయి, దాంట్లో ఋతువులు ఉన్నాయి, దాంట్లో కాలభాగాలు ఉన్నాయి. మనకు లిప్త అంటే కనురెప్పపాటు కాలం, విలిప్త కనురెప్పపాటులో 60వ వంతు, కనురెప్పపాటు కాలంలో 60వ వంతు దగ్గర నుంచి సంవత్సరం వరకు కాలభాగాలు ఉన్నాయి. ఈ కాలాన్ని కూడా మనవాడు కాలపురుషుడు అంటారు. మనం అన్నం కాదండి, సాక్షాత్ కృష్ణుడే అన్నాడు, కాలోస్మి నే కాలస్వరూపుణ్ణి అని అన్నాడు ఆయన. చూసారా? కనుక ఈ రహస్యాలని కూడా వేదంలో ఉన్నాయి. అలాగే గోళాలు ఉన్నాయి, గోళాల్లో అంతర్గోళాలు ఉన్నాయట. సూర్యుడు కేంద్రంగా కలిగిన జ్యోతిర్గోళం ఉంది, భూమి కేంద్రంగా కలిగిన జ్యోతిర్గోళం ఉన్నది. ఇవి దేశం, కాలం వీటికి సంబంధించిన కొలతలను కలిగిస్తూ ఉన్నాయి. ఆ కొలతలు మనపై ప్రభావం చూపిస్తున్నాయి.
చాలా చిత్రంగా ఉంది. ఏమండి, ఆ కొలతలు మనపై ప్రభావం చూపించడం, దీన్ని అనుసరించి వ్యక్తుల యొక్క ఆయుర్దాయం ఏర్పడడం, వయస్సు యొక్క పరిణామాలు ఏర్పడడం, మార్పులు ఏర్పడడం. ఏమండి, ఇవి ఛందస్సులు అన్నారు. మామూలుగా ఛందస్సు అంటే ఏమనుకుంటాం, ఓ పాదంలో అక్షరాలు, ఆ పాదాలతో కూడింది ఓ పద్యము, దీన్ని ఛందస్సు అని మామూలుగా చెప్పుకుంటారు. నాయనా, ఆ ఛందస్సు వేదంలో ఉన్నది. ఆ ఛందస్సు వేదంలో ఎందుకు ఉందంటే ప్రకృతిలో ఈ ఛందస్సు ఉంది కనుక. ప్రకృతిలో ఈ కొలతలు ఉన్నాయి. ఈ ప్రకృతి యొక్క పరమాత్మ యొక్క అంతర్యామ యొక్క తత్వాన్ని తెలిపేటువంటి వేదంలో కూడా ఈ కొలతలు అందుకోసం వచ్చాయి అని చెప్పని మాస్టర్ వెల్లడి చేయడం జరిగింది. ఇది సుపర్ణుడు అన్నాం. సుపర్ణుడు అంటే మామూలుగా మంచి రెక్కలు కలవాడు అని అర్థం. సుపర్ణుడికి 2 రెక్కలు ఉంటాయి, గరుత్మంతుడికి కదా. అక్కడ 2 ఉంటే ఏమవుతుంది, ప్రకృతిలో ఎన్నో రెండు వస్తువులను వచ్చాయి చూడండి. సంవత్సరం ఉంది, సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం 2 అయనాలు వచ్చాయి. అలాగే మాసం ఉంది, మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం 2 వచ్చాయి. అలాగే రోజు ఉంది, పగలు రాత్రి అహోరాత్రాలు ఇక్కడ 2 వచ్చాయి. మనుషులు ఉన్నారు, వీళ్ళకి ఉచ్ఛ్వాసం నిశ్వాసం 2 వచ్చాయి. వీటన్నిటికీ 2 సంఖ్య ఉంది. ఇది దీనికి దేంతో ముడింది, సుపర్ణునికి ఉండేటువంటి ఆ ద్వైత్వం, రెక్కల ద్వైత్వంతో సంబంధం ఉందన్నమాట. ఏమండి, ఉచ్ఛ్వాసం నిశ్వాసం, మనిషికి జననం మరణం, అలాగే పగలు మెడుకుగా ఉండడం రాత్రి నిద్రపోవడం, ఇవన్నీ కూడా ఈ ద్విత్వ సంఖ్యకు సంబంధించినవన్నీ కూడా సుపర్ణుని యొక్క రెక్కలు అన్నారు. అంటే ఏంటి, సుపర్ణుడు అంటే ఎక్కడో ఉన్నవాడు కాదు, అంతా వ్యాపించి ఉన్నాడు, మన అందరిలోనూ ఆ ప్రభావం చూపిస్తున్నాడు అనమాట ఆయన. ఏమండి, తర్వాత మనకు వేదంలో అశ్వము అనే పదం ఉంది. మామూలుగా అశ్వం అంటే గుర్రం అంటాం, ఇక్కడ అశ్వం ప్రాణాగ్నికి సంకేతము అన్నారు. ప్రాణాగ్ని అంటే మన లోపల ప్రాణవాయువు ఉంది కదా, అది అగ్నిస్వరూపం, మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం చేసేది. అయితే ఇంత మాత్రమే కాదు, అసలు దీని స్వరూపం ఎక్కడుంది, సూర్యుడి నుండి వెలువడుతోంది ఉష్ణశక్తి. ఏమండి, అది ప్రాణశక్తిగా భూమిపై అవతరించింది. అది మనలో ప్రాణమయ కోశాన్ని కలిగిస్తుంది. అంటే ఏంటి, మన లోపల ప్రాణమయ కోశం తయారవడానికి మూలం ఎక్కడుంది, సూర్యుడి నుంచి ఉంది. కాలానికి మూలం ఎక్కడుంది, సూర్యుడి నుంచి ఉంది. ఏమండి, మరి అంతేకాదు, ఇక్కడ ఇతిహాస పురాణాల్లో కూడా గమ్మత్తైన మాట చెప్పారట. సూర్యుని భార్య గుర్రం రూపంలో భూమిపైకి వచ్చింది అని చెప్పని, దాన్ని ఈ అంశమే చెప్పారు అని మాస్టారు చెప్పారు. అలాగే రథం సూర్యమండలాన్ని సూచిస్తుంది. సూర్యుని యొక్క రథానికి ఒకటే చక్రం అంటే ఏమిటి అంటే ఆయన చక్రాకారంలో ఉన్నాడు, గుండ్రంగా ఉన్నాడు కదండి, కనుక ఏకచక్రం. అయితే జీవుని శరీరం కూడా రథమేనండోయ్. ఆయన బింబం మనం ప్రతిబింబాలం, ఇది గుర్తుంచుకోవాలి. శంకర భగవత్పాదాచార్యులు వారు మాట చెప్పారు, ఏమనంటే బింబాన్ని అలంకరిస్తే ప్రతిబింబానికి చేరుతుంది అని. మనం అద్దంలో ముఖం చూసుకుంటాం, ముఖానికి బొట్టు పెట్టుకుంటే అద్దంలో కనపడుతుంది. మనం అద్దానికి బొట్టు పెట్టామనుకోండి, పెడితే ముఖం పక్కకి జరిగితే ముఖం బొట్టు లేనిదిగానే ఉంటుంది. కనుక మనకు ఏదైనా కావాలి అంటే ఏం చేయాలి, భగవాన్కి అర్పించాలి. పూజాతత్వం గమ్మత్. మనకేది కావాలో అది ఆయనకి సమర్పిస్తే ఆయన బింబం కనుక మనకు ఆ లక్షణం వస్తుంది. అందుకోసం భగవాన్ని అర్చించాలి. మనకేం కావాలంటే అది ఆయనకి సమర్పించాలి. ఇది పూజాతత్వం అనమాట. ఏమండి, కనుక ఇంతకీ మన శరీరం రథం. ఈ శరీరం అనేటువంటి రథానికి లాగే గుర్రాలు ఎవరు, ఇంద్రియాల గుర్రాలు. మరి ఇక్కడ పగ్గం ఏంటి, గుర్రాలని కంట్రోల్ చేసేటువంటిది మనస్సు పగ్గం. ఇక్కడ రథికుడు ఎవరు, జీవుడు రథికుడు. అక్కడ ఆయన రథమే, ఇక్కడ ఈ శరీరం కూడా రథమే అన్నమాట. అలాగే వేదంలో ధేనువు అనే పదం ఉంది. ధేనువు అంటే నీలాకాశాన్ని నుండి సూర్యమండలాన్ని వ్యక్తం చేసే పరాప్రకృతి అన్నారు. నీలాకాశం ఉంటుంది, నీలాకాశానికి ఆధారం అంతర్యామి. ఏమండి, ఈ పరాప్రకృతి వెల్లడి చేస్తోంది ఎవరి, సూర్యమండలాన్ని వ్యక్తం చేస్తోంది. పరాప్రకృతిని ధేనువు అన్నారు. సూర్యుడు దానికి పొదుగుట. సంవత్సరంలో 4 కాలాలు ఏమిటవి అంటే వర్షాకాలం, వేసంకాలం, శీతాకాలం, శరత్కాలం, 4 కాలాలు ఉన్నాయి. ఈ 4 కాలాలు కూడా ఆ సూర్యుడు అనేటువంటి పొదుగునకు 4 స్తనాలు అని చెప్పారు. అలాగే మరి ఇక్కడ పాలు వస్తాయట, ఘర్మం పాలు అన్నారు. చాలా చిత్రంగా ఉంది. సూర్యుడి నుండి వెలువడేటువంటి ఘర్మం వేడేదైతే ఉన్నదో ఆ వేడే పాలు అన్నారు.
వేడి పాలు ఏంటండి? అవునండి, పాలు తాగితే మనకు పుష్టి వస్తుంది. సూర్యకిరణాలు మనకి శరీరానికి అవసరం అండి. మనకి కాదు, మనకి ఆహారం ఏంటండి, చెట్లకు కూడా అవసరం. సూర్యకిరణ ప్రసారం లేకపోతే చెట్లు కూడా తిన్నగా ఎదగవు, వాటికి కూడా సరైనటువంటి స్థితి ఉండదు, వాడిపోతాయి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనం ఎండ తగలకుండా తులసి మొక్క పెట్టామనుకోండి, అది బతకటం లేదు. కానీ సూర్యకిరణాలు వాటికి అవసరం, మనకి అవసరం. ఎందుకని? అవి పాలు కనుక, క్షీరం కనుక. ఏమండి, కనుక ఇక్కడికి దూడ ఏంటండి అన్న, సంవత్సరం దూడ. సంవత్సరం అనే దూడం ద్వారా ఈ సూర్యకిరణాల నుండి ఎండ అనేది ప్రసరించి మనకు మేలు కలిగిస్తుంది, లోకానికంతకీ మేలు కలిగిస్తుంది. కనుక భూమి కూడా సస్య సంపదను వర్షించే ఆవు. ఇది ఇంకో ఆవు. వేదంలో ఆవు అనే పదం ఉంది, ధేను పదం ఉంది. ధేను పదం భూమికి కూడా ప్రతీకగా ఉంటుంది. ఏమండి, అలాగే మేఘాలు జీవనధారలను వర్షించేటువంటి ధేనువులు అన్నారు. ఎందుకంటే వర్షాలు పడకపోతే మనం ఏమైపోతాం. ఇప్పుడు ఎల్నినో వచ్చింది అంటున్నారు, వచ్చింది అంటే వర్షాలు పడవని నాకు చాలా కంగారు పడాల్సి వస్తుంది. కనుక ఇది కూడా ఒక ధేనువు. కనుక ధేనువు అంటే బట్టి ఆవుగా తీసుకోకూడదు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, వేదంలో ఉండేటువంటి పదాలనే మామూలు పదాలు కావు, అవి సృష్టి తత్వాన్ని, మరి జీవన తత్వాన్ని తెలిపేటువంటి అవి సాంకేతిక పదాలు అని అర్థం చేసుకోవాలి. ఇలాగా వేదమంత్రాల్లో సౌర కుటుంబం, భూగోళం పుట్టడం, సంవత్సరం, దాంట్లో విభాగాలు, మనుష్యుడు వాటిని ఎదుర్కొని వాటికి అనుగుణంగాను జీవించడం, అలాగే ఖగోళం, భూగోళం, జ్యోతిర్విద్య, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, అంతర్యామి ధ్యానం, ఎన్నున్నాయండి. అందుకే మన సంస్కృతికి అంతకి వేదం మూలము అని చెప్తారు. వేదం మూలము అని అంటే ఆ వేదాలను పట్టుకుని అవి కేవలం అనాగరికులు చేసిన ప్రార్థనలోని పిల్లల మనస్సులో విషం పోస్తే మరి వేదం పట్ల గౌరవం లేకపోవడమే కాదు, దాని వలన పొందవలసిన లాభం ఎలా పొందగలుగుతారో చెప్పండి. కనుక పెద్ద నష్టం. అటువంటి పరిచయాలను తొలగించాలి. వేదానికి సంబంధించి గౌరవప్రదమైన భాష ఉండాలి. ఏ ఇతర సంప్రదాయాల గురించి ఈ విధంగా అపపరిచయం చేయరు. మన దేశంలో జరుగుతుంది ఇది, అది జాగ్రత్తగా గమనించాలి. నేను చదివాను ఎక్కడ, ఈ తెలుగు ఎంఏలో చదివాను. తెలుగు ఎంఏలో ఏమని చదివాను అంటే, భారతంలో 8800 శ్లోకాలే వ్యాసుడు రాశాడు, 24,000 శ్లోకాలు సూతుడు రాశాడు, వైశంపాయనుడు రాశాడు, మిగిలింది సూతుడు రాశాడు అని తెలుగు ఎంఏలో చదివాను. ఇది ఏంటో ఇలా చెప్తున్నారు, మా అన్నగారి దగ్గర భారతం విన్నప్పుడు అలా వినలేదే, తేడాగా చెప్పారే అనుకున్నాను. అదే 20 ఏళ్ల తర్వాత తెలుగు ఎంఏ చదివిన తర్వాత 20 ఏళ్లకు సంస్కృత ఎంఏ చదివితే దాంట్లో దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కథ భారతానికి మూలము, దాన్ని వ్యాసుడనే సంకలనకారుడు అటు ఇటు మార్చి భారతం రాశాడు అని చెప్పి. ఎంత దుర్మార్గం! నాకు అప్పుడు అనిపించింది. నేను మొదట్లో ఏమనుకున్నావాడిని, అయ్యో మాస్టర్ యూనివర్సిటీలో ఉంటే ఎంతో గొప్ప విద్యార్థులను తయారు చేయొచ్చు కదా, ఆయన అక్కడి నుంచి మానేసి యువతలకు ఎందుకు వచ్చారు అని. ఇలాంటి కష్మలమైన విషయాలు అక్కడ చెప్తే ఎలాగా ఏమైపోతారు విద్యార్థులు? అక్కడ ఉండి మరొకటి చెప్పడం ఎలా శక్యం? యువతరికి వచ్చారు కనుక కేవలం అదే కాకుండా, ఒక భారతమే కాకుండా మొత్తం జాతిని, దేశాన్ని, సంస్కృతిని ఉద్ధరించేటువంటి మహావిషయాలని కూడా గ్రంథాలుగా చెప్పడం శక్యమైంది. కనుక మాస్టర్ యొక్క అవతార ప్రయోజనం యువతలకు రావడంలోనే ఉంది, అది ఇంకో అంశం. కనుక మన యొక్క పాఠశాల విద్యలలో ఈ అపభావాల ప్రచారం అనేది జరుగుతోంది. ఏమండి, ఇంక చూడండి, ఇందాక మనం ఇచ్చేసాను ఏమని, ఏకేశ్వరారాధన అనే సూఫీ సంప్రదాయం నుంచి వచ్చింది అని రాశారు. 16వ శతాబ్దంలో వచ్చింది అని రాశారు వీళ్ళు. ఋగ్వేదంలో ఓ మంత్రం ఉంది, ఇంద్రం మిత్రం వరుణం అని చెప్పండి. దాంట్లో ఏమనుంది, ఒకే సద్రూపమైన దాన్ని, ఒకే సత్ అంటే సచ్చిదానందం పరమాత్మ అంటాం, అంతర్యామి, ఒకే సత్తుని ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు అనేటువంటి అనేకమైన పేర్లతో విప్రులు చెప్తున్నారు, వేదవేత్తలు చెప్తున్నారు ఉంది మంత్రంలోనే. స్పష్టంగానే వేదంలోనే ఏకేశ్వరారాధన ఉంటే వీళ్ళు సూఫీ సంప్రదాయానికి వచ్చిందని చెప్పడం ఏంటి? పాఠంలో చెప్పడం, పుస్తకాల్లో పిల్లలకి, ఏమీ తెలియని పిల్లలకి ఇలా అపభావాలు చెప్తే దానివల్ల ఏమవుతుంది? ఈ మధ్య ఓ పిల్ల ఉంది, వాళ్ళేమో వాళ్ళ మతం గురించి బాగా చెప్తున్నారు, మన వాళ్ళు ఏం చెప్పట్లేదు, అందుకోసం నేను వేరే మతం పుచ్చుకుంటున్నాను అని చెప్పింది చిన్నపిల్ల విద్యార్థిని. చూశారా? ఇంత అద్భుతమైనటువంటి మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ప్రపంచంలో అన్ని మతాలు గమనించండి. నేను ఏ మతాన్ని తక్కువపరచడం నా ఉద్దేశం కాదు. మన సంస్కృతిలో ఎంత అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇక్కడ సాక్షాత్తు భగవానుడు రాముడిగా అవతరించాడు, భగవానుడు కృష్ణుడిగా అవతరించాడు, కృష్ణమాచార్య గారుగా వచ్చారు. ఇలాగ ఎందరందరో మహాపురుషులు ఇక్కడ అవతరిస్తే ఇక్కడ దివ్యత్వం ఉంటుంది, అడుగడుగున దివ్యత్వం ఉంటుంది, అన్నిటిలో దివ్యత్వం ఉంటుంది. నేను ఒక దివ్యత్వాన్ని ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి ఉందేమో చూడండి. వేదంలో ఉంది. ఏంటంటే 2010వ సంవత్సరంలో
ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు ఉపగ్రహాన్ని పంపించి దాంట్లో ప్లాంక్ టెలిస్కోప్ పెట్టి ఓ సంవత్సర కాలం మొత్తం విశ్వమంతా చిత్రంగా తీశారు. చిత్రంగా తీస్తే ఆ మొత్తం చిత్రాలను ఏకం చేసి వాళ్ళు ప్రచురించారు. ఆ చిత్రంలో ఏముంది చెప్పనా? ఏముంది? మొత్తం సకల విశ్వరూపమైన శిశుమారం ఉంది. శిశుమారం ఎక్కడ వర్ణించారు? తైత్తిరీయ ఆరణ్యకంలో స్వాధ్యాయ బ్రాహ్మణం అనేటువంటి పన్నంలో చివర వర్ణించారు. వీళ్ళు 2010 సంవత్సరంలో ఉపగ్రహం పంపి ప్లాంక్ టెలిస్కోప్ పెట్టి దాని సంవత్సర కాలం చిత్రం తీస్తే ఏ చిత్రం వచ్చిందో ఈ చిత్రం వేదం వర్ణించిందండి. మనం ఇప్పుడు దేవనాగరి ప్రణవం రాస్తున్నాం. ఈ ప్రణవం ఎక్కడుంది? ఆ శిశుమారం పక్కనే ఉంది. ఇంత అద్భుతమైన విషయాలు వేదంలో ఉన్నాయి. అది మాస్టర్ వాళ్ళని తెలియాలి. ఎలా తెలుస్తాయి లోకానికి? అటువంటి అద్భుతమైన గ్రంథాలు మనకుంటే నిజానికి అందరికీ తెలియాలి. ఎవరు ఈ ధార్మికమైన సనాతనమైన ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళందరికీ ఏం తెలియాలి? ఖగోళంలో ఇలా ఉంది అని తెలియాలి. అది ఖగోళంలో ఉన్నది వేదంలో ఉంది అని తెలియాలి. మనం ఆరాధించే ప్రణవం, పొద్దున్న ప్రణవ జపం చేశారు, ఈ ప్రణవాన్ని జపం చేశారు ప్రార్థనలో. ఈ ప్రణవం ఎక్కడ ఉంది? ప్రణవం ఖగోళంలో ఉంది. ప్రణవ నాదం ఖగోళంలో ఉంది. ప్రణవం యొక్క ఆకారం కూడా, లిపి కూడా ఖగోళంలో ఉన్నది. ఆ ఖగోళంలో ఉన్నదే భూగోళానికి వచ్చింది. 5000 సంవత్సరాల వెనక పశుపతి దేవుని యొక్క ముద్రికలో, సింధు సంస్కృతిలో పశుపతి దేవుని ముద్రిక పక్కన ప్రణవం ఉంది. తస్య వాచక ప్రణవ అని ఆయన చెప్తున్నాడు. యోగేశ్వరుడు ఎవరు? పతంజలి చెప్తున్నారు. పరమేశ్వరుడికి వాచకం ప్రణవము అని చెప్పాను. కనుక మనకు చాలా ఆశ్చర్యకరమైన సంస్కృతి. అటువంటి ఆశ్చర్యకరమైన సంస్కృతిని అపప్రచారం చేసి పిల్లల్లో విషం పోస్తే దాన్ని ఎలా ఊరుకోవడం? దీన్ని ఎవరు నివారించాలి? అర్థం కావట్లేదు. చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే పండితులకి పట్టటం లేదు. లౌకికులు అవే చదివారు. పండితులు లౌకికులు కాక మరెవరు దిగి వస్తారు ఇది రకమైన అభావాలు తొలగించడానికి? ఆలోచించండి. సరే, తర్వాత వేదంలో ఇప్పుడు ఈ సుపర్ణ సూక్తం ఉంది కదా. ఈ సుపర్ణ సూక్తాన్ని భగవాన్ అనంతాచార్యులు వారు సుపర్ణ అనే పుస్తకంలో ఇంగ్లీష్లో మొదట రాశారు. మాస్టారు ఈ సుపర్ణ సూక్త హృదయాన్ని ఇప్పుడు మనకి కానుకగా చేశారు. కనుక ఇది నిజంగా ఒక అదృష్టమే. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి వేద వ్యాఖ్యానం జనానికి అందడం. ఇక్కడ దీంట్లో మంత్రాలు ఉన్నాయి, ఋగ్వేద మంత్రాలు. నేను ఎదుర్వేదాన్ని చదువుకున్నాను, ఎదుర్వేద భాష పాఠం కూడా చెప్పాను 2 సార్లు. కానీ ఈ ఋగ్వేద మంత్రాలు ఉన్నాయో వీటికి దీర్ఘస్వరితాలు ఉంటాయి. ఈ దీర్ఘస్వరితాలను అపస్వరాన్ని చదవకూడదు. కానీ మంత్రం మొదలు మాత్రం చదువుతాను, తర్వాత మాస్టర్ వ్యాఖ్యానం చెప్తాను. శ్రీ గురుభ్యో నమః హరి ఓం అస్య వామస్య ఫలితస్య హోతు. ఇది మొదటి మంత్రం. చూడండి మాస్టర్, చూడండి ఎంత పదిలిగా ఉంటుందో. అర్థం చూస్తే ఏం అర్థం కానట్టుంటుంది. ఆయన వివరిస్తే అబ్బా ఎంత అద్భుతమైన విషయమో అనిపిస్తుంది. ఏమండి, ఇక్కడ 3 మనుషులు ఉన్నారు, 3 సోదరులు. ఒక ఆయన పొట్టివాడు, ఒక ఆయన తల నేరిసింది, ఆయన హోమం చేస్తాడు. 2వ ఆయన ఎప్పుడు తింటూ ఉంటాడు. 3వ ఆయన వెనక వీపుకి నెయ్యి పులుముకొని ఉంటుంది. ఈయన ప్రజలకు అధిపతి. ఈయనకి 7 కొడుకులు ఉన్నారు. ఏం తెలిసింది? ఏమీ తెలియలేదు అనిపిస్తుంది. చూసి ఆ మధ్య ఎవరు రాశారు, ఈ వేదం ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు ఒక ఆయన. ప్రొఫెసర్ గారు, ఐఎల్ఏ గారిని, ప్రొఫెసర్ ఏమి అర్థం కావు వేదం. ఎలా అర్థం అవుతుంది? గురువుగారి దగ్గర చదివితే తెలుస్తుందా? తెలియదు. చూడండి దీని అర్థం ఏమిటి? 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలు, 3 సోదరులు. వీటిలో మొదటిది దివం. ఈ దివం అంతర్యామి ప్రజ్ఞలో ఉన్నది. అంతర్యామి ప్రజ్ఞ అనేది ఒకటి ఉంటే అప్పుడు విషయం తెలుస్తుంది. అంతర్యామి ప్రజ్ఞ అనేది తెలియకపోతే ఎలా తెలుస్తుంది? అవునండి, అది వెలుగుల లోకం. అందుకని ఆయన జుట్టు నెరిసిపోయింది అని చెప్పడం జరిగింది. ఇది అవ్యక్తా నుండి అవ్యక్తం. మొదట మనకి రామాయణంలో వస్తుంది, అవ్యక్త ప్రభువో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ అని. మొట్టమొదటి అవ్యక్తం, వ్యక్తం కాని అంతర్యామి. ఆ అవ్యక్తాన్ని నుండి పరిమితుడిగా వ్యక్తమైనటువంటి వాడు ఈయన మొదటివాడు. అందుకని పొట్టివాడు అని చెప్పడం జరిగింది. ఏమండి, తర్వాత నీలాకాశాన్ని నుండి సూర్యరూపంలో వెలుగుతున్నాడు కనుక జుట్టు నెరిసినవాడు, తెల్లగా ఉన్నవాడు అని చెప్పడం జరిగింది. హోత అంటే హోమం చేసేవాడు. చూడండి ఎంత చిత్రం అండి అసలు. ఈ భావం మాస్టర్ తప్ప ఎవరు చెప్పగలరు? అగ్ని వలన వ్యక్తం అవ్యక్తం అవుతుందట, అవ్యక్తం వ్యక్తం అవుతుందట. ఎలా? చూడండి గమ్మత్తుగా ఆయన వివరిస్తున్నారు. హోమం చేయబడిన పదార్థం దగ్ధమై దానిలో సూక్ష్మరూపం చేరుతుంది. ఎక్కడ చేరాలో అక్కడ చేరుతుంది. మనం విష్ణవే స్వాహ అన్నాం, పదార్థం హోమం చేసాం, ఏమైంది? దాంట్లో సూక్ష్మరూపం భగవానుని చేరింది, స్థూల రూపం దగ్ధమైపోయింది. కనుక వ్యక్తమైన పదార్థం అవ్యక్తమైంది. అవునా?
మనం ప్రాణాయస్వాహ ఆహారం లోపలికి తీసుకున్నాం. ఏమైంది ఇది వ్యక్తంగా ఈ లోపల పదార్థం కాస్త ఏమైంది, అవ్యక్తమైంది, మన శరీరంలో శక్తిగా మారింది. అంటే వ్యక్తం అవ్యక్తం చేయడం, అవ్యక్తం వ్యక్తం చేయడం ఎవరు చేసే పనిది? అగ్ని చేసే పని. ఈ ప్రాణాగ్ని చేస్తోంది, అక్కడ అదే పని జరుగుతుంది. చూసారా? కనుక ఇది అగ్నిస్వరూపుడినా అని చెప్పారు. నేను హోత అన్నారు. ఇక్కడ హోత అనే పదానికి ఇంత అర్థం వివరించారు. చూసారా? అలాగే ఈయనకి సోదరుడు ఒక ఆయన అస్మాను తింటూ ఉంటాడు. ఏంటి తినడం ఏంటండి? దానికి చెప్తున్నారు ఆయన. ఇక్కడ తినడము తినబడము రెండు పదార్థాలున్నాయి. తినడము తినబడడం ఏంటిది అంటే చూడండి, ఈ ప్రాణమయ కోశం ఉన్నదే, ప్రాణమయ కోశం ఏం చేస్తుంది? పులిలో ఉండే ప్రాణమయ కోశం ఏం చేస్తుంది? మేకను తింటుంది. మేకలో ఉండే ప్రాణమయ కోశం ఏం చేస్తుంది? గడ్డిని తింటుంది. ఇక్కడ మేక అనేది పులి చేత తినబడుతోంది, ఏమండి, మరి గడ్డిని తాను తింటోంది. వీటన్నిటిలో ప్రాణమయ కోశం ఉంది. చూసారా? కనుక ఈ తినేవాడు అంటే ఇదే తినే లక్షణం ప్రాణమయ కోశము అని చెప్పారు. అలాగే మూడోవాడు వీపునకు నెయ్యి పొలమబడి ఉంటుంది అని. ఇదేంటిట? భౌతిక సృష్టి ఈ వీపు. భౌతిక సృష్టి చాలా చిత్రమైన విషయం ఇది. భౌతిక సృష్టి వీపు, ముందున్నది ఆత్మ. కానీ మనము భౌతిక సృష్టినే చూస్తున్నాం, ఆత్మను చూడటల్లా. ఆత్మ ఉంది అనే మాటే చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు. కనుక ఈ ఆత్మకు వెనక ఇది ఉంది. ప్రాణమయ కోశానికి ఆయుర్దాయం అనే మంటని ఇది కలిగిస్తోంది, ఏమండి. కనుక ఇది లోకహితం కోసం జరుగుతోంది. బ్రహ్మాండంలో భౌతిక లోకాలు, పిండాండంలో శరీరంలో ధాతువులు ఉన్నాయి. మన శరీరంలో ధాతువులు ఏర్పడుతున్నాయి, బ్రహ్మాండంలో భౌతిక లోకాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా వీరి ద్వారా జరుగుతున్న పని. ఇక మూడవ వాడు, ముగ్గురు సోదరులు ఉన్నారు అని చెప్పుకున్నాం. ఇద్దరు సోదరుల గురించి అయింది. మూడవ సోదరుని గురించి చెప్తున్నారు. ఈయన ప్రజలకు అధిపతి. ఈ జీవులకు పుట్టుక, రక్షణం, మరి పోషణం, స్త్రీ పురుష భేదాలు, వ్యక్తిగతమైన కర్మలు, ఒక ప్రాణిని మరో ప్రాణి ఆహారంగా తీసుకోవడం, ఇవన్నీ మూడోవాడు ప్రజాపతి ఏర్పరుస్తున్నాడు. ఇతడు సూర్యరశ్మి నుండి 7 రంగులను కలిగిస్తున్నాడు. ఆ 7 రంగులు 7 కొడుకులు అని అన్నారు. ఇంకో చోటలాగే 7 వారాలు అని అన్నారు. ఏమండి, వీటి వలన ఖనిజాలు పుడుతున్నాయి. మొదట ఖనిజాలు, చెట్ల ఆకులు పుడుతున్నాయి. చెట్ల ఆకులు పచ్చగా ఉంటాయి కదా, ఆకుపచ్చగా ఉంటాయి. ఎలా ఉన్నాయి అంటే ఆ సూర్యకిరణాల్లో ఉండే ఆకుపచ్చ కిరణం వలన ఈ చెట్ల ఆకులు ఆకుపచ్చగా అవుతున్నాయి. మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏర్పడుతున్నాయి. వీటిని మనం ఏం కలిగించట్లా. మనం కావాలని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తామా? మనం ఏం చేయలేం. బుద్ధిపూర్వకంగా మనం చేయొద్దు అని ఆపేస్తేమో గిలగిలాడిపోతాం, తట్టుకోలేం. చూసారా? అది కలిగించేది మనం కాదు, మన కంఠ స్వరాలు ఉన్నాయి. కంఠంలో స్వరాలు బయలుదేరుతున్నాయి కదా, 7 రకాల స్వరాలు బయలుదేరుతున్నాయి. వాటి ద్వారా విజ్ఞానం కలుగుతోంది. ఇతడు ప్రజలకు అధిపతి. ఇతని నుండి కాలపు కొలతలు ఏర్పడుతున్నాయి. ఆ కాలపు కొలతలు ఎవరయ్యా అంటే వాటిని ప్రజాపతులు అంటారు. గ్రహాలు ఏర్పడుతున్నాయి, పరమాణువులు ఏర్పడుతున్నాయి, గ్రహాల పరిభ్రమణాలు ఏర్పడుతున్నాయి, సంవత్సరాది కాల విభాగాలు ఏర్పడుతున్నాయి. మరి ఛందస్సులు అనేటువంటి దేవతలు ఏర్పడుతున్నారు. ఏమంటే ఈ కాల విభాగాన్ని కలిగించేవాళ్ళు ఛందస్సులు. ఇందాక మనం ఇచ్చేసాను. ఛందస్సు అంటే ఏమిటి? కాల విభాగాన్ని కలిగించేవాళ్ళు. కాల విభాగాలని కలిగించేటువంటి ఆ ఛందస్సుల గురించి చెప్తున్నాయి కనుక వేద మంత్రాలు ఛందస్సులో ఉన్నాయి. ఇక్కడ స్వరాలు ఉండడానికి అది కారణం. కొంచెం విషయం విసుగు కలిగించేది అనిపిస్తుంది, కానీ మనం తెలుసుకోవాలి. ఎందుకని అపపరిచయాలు జరిగాయి మన వేదవాంగ్మయం గురించి. వేదవాంగ్మయం చదవనప్పుడు సమస్య లేదు, వేదాలు గొప్పగా నమస్కారం చేస్తాం. వేదాన్ని గురించి అపపరిచయాలు కలిగాయి కనుక అది నిజం కాదు, సత్యపరిచయం ఇది. ఈ రకమైనటువంటి విషయం తెలిస్తే ఏమవుతుంది? మొత్తం సృష్టిలో మనం భాగం, సృష్టి యొక్క తత్వాన్ని తెలిపే వేదాలు అనేటువంటి విషయం మనకి అవగతమవుతుంది. అలాగే ఈ ముగ్గురు సోదరులుకి భూలోకం, భువర్లోకం, సువర్లోకం 3 శరీరాలు. ఏమండి, అంతేకాదు వీరిలో మొదటివాడు హిరణ్యగర్భం అనేటువంటి అండాన్ని నుండి పుట్టాడు. సుపర్ణుడు అంటే ఓ పక్షి రూపం, గరుత్మంతుడు పక్షే కదండి. ఆయన అండాన్ని నుండి పుట్టాడు. అండాన్ని నుండి పుట్టడం అంటే ఏంటి అంటే హిరణ్యగర్భం అనే అండా నుండి పుట్టినవాడు సుపర్ణుడు. మూడవ వాడు పశ్యకుడు. పశ్యకుడు అంటే చూచేవాడు అని అర్థం. ఏమండో ఈ చూచేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఎవరు చూసేవాళ్ళు? నేనే కదా అంటారు. నేనంటే ఎవరు? జాగ్రత్తగా చూడాలి. పశ్యకుడు చూచేవాడు ఒకడు. ఇంకా రెండవ వాడు కశ్యపుడు, చూడబడేవాడు. చూడబడే ప్రపంచం అవుతుంది, చూచేవాడు ఒకడున్నాడు. ఈ చూచేవాడు, చూడబడేవాడు ఇదంతా కూడా దేంట్లో భాగం?
మొత్తం బ్రహ్మాండంలో భాగం. ఈ బ్రహ్మాండం యొక్క తత్వం అంతా ఈ వేద మంత్రాల్లో ఉన్నది. విసుగొస్తుందా? వినాలి. అతి ముఖ్యమైన విషయాలు, మనదైన మన సంస్కృతికి మూలభూతమైనటువంటి తత్వాన్ని తెలిపేటువంటి విషయాలు. వీటిని మామూలు భాషలో చెప్పాలి అంటే ముగ్గురులో మొదటివాడు పరబ్రహ్మ, రెండవవాడు విష్ణువు, మూడవవాడు చతుర్ముఖ బ్రహ్మ. మామూలు భాషలో చెప్పాం. ఇలా విసుగుపడతారని కథల్లో మన వాళ్ళు చెప్పారు, పురాణాల్లో చెప్పారు. పురాణాల్లో చెప్తే సులభంగా తెలిసిపోతుంది. అప్పుడు మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులను నమస్కారం చేస్తాం. ఇలా చెప్తే ఇదిగో మనకు అర్థం కాలేదు అనుకుంటాం. మనం అర్థం కాలేదు అనుకుంటే అవతల వాళ్ళు అపార్థాలు చెప్పేసి ఇదేనండి మీ వేదంలో ఉంది అంటే ఓహో అదే కాబోసు అని మన వాళ్ళు చెప్పేసుకుంటారు. మన వాళ్ళు ఈ పాఠాలు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు మనం కూడా మన వేదాతత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సృష్టి 7 లోకాలుగా ఏర్పడింది కనుక 7 కొడుకులని చెప్పారు. 7 కొడుకులని ఇక్కడ చెప్పారు కదా, 7 లోకాలుగా ఏర్పడింది. అంతేకాదు మన శరీరంలో కూడా 7 ధాతువులు ఉన్నాయండి. తక్ పైన చర్మం, దీని లోపల ఇంకో దళసరి చర్మం ఒకటి ఉందండి. పైన చర్మం నలిగింది అనుకోండి, ఆ లోపల దళసరి చర్మం కనపడుతుంది. తక్ చర్మ, మాంస, మేధో, మధ్య, అస్థి, శుక్ర 7వ ధాతువు అది. కానీ మన శరీరంలో 7 ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి. ఈ 7 లోకాలకి ఈ 7 ధాతువులకి మూలభూతం ఏంటంటే అక్కడి నుంచి వచ్చేటువంటి 7 సంఖ్య, సప్త సంఖ్య. ఏమండి ఇది మొదటి మంత్రం చూడండి ఎంత చిత్రంగా ఉన్నదో. అయితే కొంచెం విసుగు అనిపిస్తుంది, ఎందుకంటే తత్వ విషయం ఎప్పుడు జటిలంగానే ఉంటుంది. కానీ తత్వ విషయం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది అర్థం కాలేదనుకున్నా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం కాలేదని తెలుసుకుంటే తప్పు లేదు, కానీ అపార్థం చేస్తే మాత్రం తప్పు. ఇక్కడ అపార్థం జరిగింది కనుక దాని అసలు అర్థం ఇది అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. 2వ మంత్రం సప్తయుంజన్ తీర్థమేక చక్రం అనేటువంటిది. చూడండి దీంట్లో ఎంత గమ్మత్తుందో. ప్రతిదీ పెద్ద పజిలే, ప్రతి వాక్యాలు పజిల్గానే ఉంటాయి. కానీ ప్రతిదీ మాస్టర్ వివరిస్తే అబ్బో ఇంత తత్వం ఉందే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమండి ఒక చక్రం కలిగిన రథానికి 7 గుర్రాలని పూనుస్తున్నారు. 7 పేర్లు గల ఒక గుర్రం ఈ రథాన్ని లాగుతోంది. ఈ రథ చక్రానికి 3 కేంద్రాలు ఉన్నాయి. ఈ 3టికి తానే కేంద్రం. అది పాతబడదు, అరిగిపోదు, తరిగిపోదు. దాని యందు అన్ని భువనాలు ఉన్నాయి. ఏమర్థమైంది? ఏమీ అర్థం కాలేదు. కానీ ఆయన అర్థం చెప్తున్నారు వివరంగా. ఎంత వివరంగా రాస్తున్నారో చూడండి. ముందు మంత్రంలో 3 సోదరుల గురించి చెప్పారు. ఏమండి వారికి ముగ్గురికి 3 కేంద్రాలు ఉన్నాయి. 3టికి సుపర్ణుడు కేంద్రం, 3టికి 3 కేంద్రాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకే కేంద్రం కూడా ఉంది. సుపర్ణుడు భిన్నత్వంలో ఏకత్వం. ఇదే అనేక దేవతారాధన, ఏకదేవతారాధన. ఏమండి సృష్టి రూపమైన శరీరం అతని రథం. దానికి ఉన్న ఒకే చక్రం సౌర కుటుంబ రూప రథం. గమ్మత్ చూడండి, ఇందాక సూర్యుడు రథము అన్నాం, సూర్యబింబం. ఇప్పుడు అలా కాదు, సౌర కుటుంబం అంతా ఒక రథం. ఏమండి సూర్యుడి కేంద్రంగా సౌర కుటుంబం పరిభ్రమిస్తుంది. కాబట్టి ఇది సౌర కుటుంబాన్ని ఒక రథంగా చెప్పడం జరిగింది. సూర్యుని కిరణాలు 7, అవి 7 గుర్రాలు. ఒక కిరణానికి 7 రంగులు ఉంటాయి. కాబట్టి గుర్రము 7 పేర్లతో రథం లాగుతోంది అని చెప్పారు. ఏమండి అలాగే 3 నాభులు, 3 కేంద్రాలు. సూర్యుడు, చంద్రుడు, భూమి అని 3 బాహ్య కేంద్రాలు ఉన్నాయి. భూమి చుట్టూ సూర్యుడు. ఏమండి చంద్రుడు తిరుగుతున్నట్లు మనకు కనబడుతుంది. చూడండి మనకు కనబడే దాని గురించి కూడా వేదం చెప్పింది, మనకు ఎలా కనబడుతుందో. ఏమండి తర్వాత కనుక మనకు భూమి కేంద్రం కనబడేదాన్ని బట్టి, భూగర్భం కేంద్రం, భూమికి భూగర్భం కేంద్రం, భూమి వ్యాసం పరిధి, చంద్రుని దారి మరో పరిధి, సూర్యుని దారి మరో పరిధి. ఈ 3 కేంద్రంగా కల 3 వృత్తాలు. అటువంటిది రథం. అదే ఈ సృష్టి. మొత్తం సృష్టి గురించి ఇక్కడ చెప్పారండి. ఎంత ఆశ్చర్యం అండి. ఏమండి అంతేకాదు మన శరీర రథంలో భౌతిక దేహం భూమి. ఇప్పుడు మన శరీరంలో చూపిస్తున్నారు. యోగశాస్త్రంలో ఈ మాట రాశారు, బ్రహ్మాండము పిండాండము అన్నారు. బ్రహ్మాండంలో ఏముంటే పిండాండంలో అది ఉంది అని అన్నారు. అక్కడ అంటే బయట ప్రపంచంలో ఏముంటే శరీరంలో అది ఉంది అని. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? మహాభారతంలో నీలకంఠ వ్యాఖ్యలో రాశారు ఈ విషయం. ఏమని రాశారంటే మన శరీరంలో హృదయం స్థానం సూర్యస్థానం కనుక హృదయంలో ధారణ చేస్తే సూర్యకాంతి ఎంత దూరం కనబడుతుందో అక్కడ ఉండే విషయాలు మనకు గోచరిస్తాయి అన్న. చిత్రం కదా. మేడం బ్లావెట్స్కీ గారు చిత్రం చేశారు. ఏంటంటే ఏదైనా వస్తువు పోయిందనుకోండి, ఆవిడలా ధ్యానం చేసి చూడండి ఆ బల్ల కింద ఆ వస్తువు ఉంది చూడండి అని. వీళ్ళు వెతికితే అక్కడ దొరికేది బల్ల కింద. ఎలా ఇది ఎలా సంభవం? బయట ప్రపంచంలో ఉన్నది హృదయంలో కనపడిన ఎలా సంభవం?
అదిగో నీలకంఠ వ్యాఖ్య చెప్తోంది. దానికి మూలం ఎక్కడ? ఇదిగో మాస్టర్ చెప్తున్నారు. చూడండి ఎలా చెప్తున్నారు. మన భౌతిక దేహంలో భూమి ఉంది, భౌతిక దేహమే భూమి, మనస్సు చంద్రుడు, నేను అనే ప్రజ్ఞ సూర్యుడు. కానీ ఇది కూడా ఒక చక్రం. అక్కడో చక్రం ఉంది, ఇక్కడ చక్రం. మనము ఆ చక్రంలో భాగం, మనమో చక్రం. చూసారా, మన దేహం ఒక చక్రం అన్నమాట. ఏమండి, ఇలాగా దేహంలో జీవప్రజ్ఞ కేంద్రంగా శరీర సృష్టి ఉంది. ఇది ముఖ్యమైన అంశం. బయట చూస్తే ఏమనిపిస్తుంది, మనిషి ఒకడు అని. ఒకడెలా అయ్యాడు? చేతులు వేరు, కాళ్ళు వేరు, కళ్ళు వేరు, చెవులు వేరు, అంతా వేరే. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెవి డాక్టర్ వేరు, కంటి డాక్టర్ వేరు. ఒకళ్ళ చెప్తారు, ఇంకోలా చెప్తారు. ఇది మాది కాదండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అంటారు. మారిపోతుంది. కానీ హోమియోపతి వైద్యం మాస్టర్ చేసింది. హోమియోపతి వైద్యంలో ఒకటే తత్వం, జీవుడు ప్రధానంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది. కనుక కంటికి నొప్పి వచ్చినా, కాలికి నొప్పి వచ్చినా, లేకపోతే మరో చోట నొప్పి వచ్చినా మందు ఒకటే అవుతుంది. ఎందుకని? జీవుడు ఒకటే కనుక. చూసారా, కనుక ఆ ఏకత్వాన్ని ఇక్కడ మనకు మాస్టర్ వ్యాఖ్యలో స్పష్టంగా కనపడుతుంది. ఈ చక్రం ఆచారం ముసలితనం దేనికి లేదు, అనర్వం, శిథిలం కాదు. అణువు మొదలుకొని సౌర కుటుంబం వరకు వస్తూ పోతూ ఉంటుంది. అంతేకాదు, ఇది దాటడానికి శక్యం కానిది. దీనిలోనే పుడుతుంది, దీనిలోనే ఉంటుంది, దీనిలోనే విడిపోతూ ఉంటుంది. ఇది ఈ సృష్టి యొక్క మహాతత్వం. ఇలాంటి మహాతత్వాన్ని వేద మంత్రాలు చెప్పాయి అని మాస్టర్ వ్యాఖ్య ద్వారా మనకి తెలుస్తుంది. చూసారు ఎంత గొప్పదో వేదం. అంత గొప్పదైన వేదాన్ని పట్టుకుని అలా ఇతరులు అపప్రచారం వాళ్ళు ఏదో చేసుకున్నారు, దాన్ని మన పిల్లలకి నేర్పుతున్నారండి. ఎలా? దీన్ని ఏం చేయాలి ఆలోచించండి జాగ్రత్తగా. ఏమండి, తరువాతి మంత్రం ఏమమ్రథమధియే సప్తతస్థు. తర్వాత మంత్రం ఇది చూడండి. దీంట్లో ఎంత విచిత్రాలు చెప్పారు. 7 చక్రాలు కలిగిన ఈ రథంలో 7 అప్పచెల్లెలు ఉన్నారండి, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు అభిముఖంగా ఉండి స్తుతులను మేళవించుకుంటూ గానం చేస్తున్నారు. అమ్మాయిలు పాటలు పాడుతున్నారండి. మీరు పాటలు పాడారు కదా, వేదంలో కూడా ఉందన్నమాట. ఈ రథమందే గోవులు 7 నామాలు ఉన్నాయి అన్నారు. గోవులకి 7 నామాలు ఉన్నాయి. ఏమిటో ఎలా తెలుస్తుంది? ఇది ఏమీ తెలియదు, మాస్టర్ చెప్తే తెలుస్తుంది. చూడండి ఎలా చెప్తున్నారు. 7 గానానికి ఆధిపత్యం కలిగిన స్త్రీలు ఉన్నారు. ఎవరు వీళ్ళు? శబ్దం అనే గుణాన్ని నుండి ఆవిర్భవించారు. శబ్దం ఎక్కడొచ్చింది? ఈ గుణం ఆకాశానికి శబ్దం గుణం అని తర్కశాస్త్రం చెప్తుంది. ఏమండి, వీరు సప్తస్వరాలు. మనం ఊరికే సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి అనుకుంటాం. సరిగమ పదని సాని, సరిగమ పదని 7. ఇవి మామూలు ఇక్కడ ఉన్నవి కాదు, అక్కడి నుంచి దిగి వచ్చింది. మన జాగ్రత్త గమనించాలి. మన శాస్త్రాల్లో ఉండే తత్వం ఇక్కడ కల్పించింది కాదు, అక్కడి నుంచి దిగి వస్తుంది. ఇది చూడండి. ఏమండి, ఈ సరిగమ పదం అనేది ఆ 7 అప్పచెల్లెళ్ళకు కూడా సంకేతాలు. ఇంకొక గమ్మత్తు, సంస్కృత భాష చాలా విచిత్రమైన భాష అండి. సప్త స్వసారహ అన్నది ఇక్కడ. అంటే 7 చెల్లెళ్ళు అని అర్థం. స్వసారహ తన యొక్క సారము అని అర్థం. తన అంటే ఎవరు? సుపర్ణుడు. మొత్తం సంపూర్ణ స్వరూపం ఆయన యొక్క సారం ఇది. సప్తస్వసార అంటే సప్తస్వసార అంటే 7 చెల్లెళ్ళు అని అర్థం వస్తుంది, తన యొక్క సారం అని కూడా అర్థం వస్తుంది. 2 చెప్పారు మాస్టర్. ఈ సుపర్ణుడే సారంగా కలవాళ్ళు. ఏమండి, వాళ్లే కాదు, మనము అంతే. మనం ఎవరనుకుంటున్నారు? మనం ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తక్కువ. ఎందుకు? ఆయన సారమే, మనమంతా ఆయన నుంచి వచ్చాం. మనలో ఎవరు ఆయన నుండి రాకుండా లేరు. మనంతా ఆయనలో భాగమే. సృష్టిలో మహాభాగం మనం. ఏమండి, ఈ 7 సుపర్ణుడే సారంగా కలవాళ్ళు. దానిలో చూడండి, గ్రహాలు ఒక్కొక్కటి, గ్రహాలు, స్వరాలు, వర్ణాలు లక్షణంగా కలిగిన ఈ సప్త సంఖ్యతో సంబంధం కలిగి ఉన్నాయి. అక్కడ ఏముంటే ఇక్కడ ఉంటుంది. మొదటే చెప్పాను, అది బింబం, మనం ప్రతిబింబం. అది మూలము, దాని నుండి ఏర్పడింది. ఆ లక్షణాలని ఇక్కడ ఉంటాయి. ఆ చిత్రం ఉంది. ఈ అప్పచెల్లెలు చేసే గానం ఛందోమయుడు అవు సుపర్ణుని యొక్క స్తోత్ర రూపము. అందుకనే మనకు ప్రాచీన సంగీతం అంతా భగవత్స్తుతి రూపంగా ఉన్నది. మాస్టర్ విపిఎస్ గారు, ఏటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చెప్తారు, గానం ఒక యోగము అని అంటారు. సంగీతం కూడా ఒక యోగము అని. సంగీతం ఒక యోగం, నాట్యం ఒక యోగము. గమ్మత్తది. కానీ మరి మారిపోయింది, ఆకృతి మారిపోయింది. ఎప్పుడది యోగం అవుతుంది? అది భగవద్ అనుగ్రహానికి సాధనంగా వినియోగించుకుంటే యోగం అవుతుంది. అది భగవత్ సంబంధం లేకుండా కామక్రోధాలని ప్రకోపించేదిగా చేస్తే ఏమవుతుంది? రోగం అవుతుంది. మారిపోతుంది, ఆకృతి మారిపోతుంది. మారిపోయింది. కానీ యోగము అని చెప్పారు, మాస్టర్ చెప్పారు. కనుక ఇది సప్త సంఖ్యతో సంబంధం ఉన్నది.
ఇది స్తోత్ర రూపం. ఈ స్తోత్రం గ్రహాదుల గమన రూపంలో వ్యక్తమవుతుంది. ఇందాక మనవి చేశాను, ఛందస్సు అంటే వేదంలో ఉండేటువంటి వృత్తాలు మొదలైనవి. కానీ అది కాదు, అది కాదని కాదు, అది కూడా అవును. దీని మూలం ఎక్కడ అంటే ఈ గ్రహాదుల యొక్క గమనం ఏదైతే ఉందో ఆ గమనానికి ఒక లయ ఉన్నది, అది ఛందస్సు. ఆ ఛందస్సుని వెల్లడి చేసేవి కనుక ఈ వేదంలో ఉండే మంత్రాలు కూడా ఛందస్సులు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఏమండి, కనుక ఈ రథంలో గోవుల యొక్క 7 నామాలు ఉన్నాయి అని అన్నారు. ఏమిటి గోవు నామాలు అంటేను అంటే 7 కిరణాలే. గోవులు అంటేనే కిరణాలు. అవి ఎండనే పాలిస్తాయట. ఎండ పాలుకాయ చేశారండి. మన పాలు తెల్లగా ఉంటాయి, ఎండ కూడా తెల్లగా ఉంటుంది కదా. పాలు పుష్టినిస్తాయి, ఎండ కూడా మనకి శక్తిని ఇస్తుంది కదా. స్వరమయమైన వాక్కులు కూడా గోవులు. ఆ కిరణాలు బ్రహ్మాండమైన రథమందు ఉంటాయి. ఈ వాక్కులు పిండాండమనే రథమందు నిహితం చేయబడ్డాయి. అందుకోసమే చెవులు మూసుకున్నాం అనుకోండి, చెవులు మూసుకుంటే అనాహత నాదం వినపడుతుంది. అందరూ నిద్రపోతున్నారు, ఎవరు శబ్దం చేయలేదు, బయట కూడా ఉమ్మని అదే రకమైన శబ్దం ఏర్పడుతుంది. దాన్ని ప్రణవనాదము అంటారు, ఇది అనాహత నాదము అంటారు. ఇదంతా కూడా మాస్టర్ వ్యాఖ్యానాలు వెల్లడవుతోంది. 7 స్వరాలు నాదమందుండి ఉచ్చారణ రూపంలో వికసిస్తున్నాయి. మీరు ఈ పాటలు పాడే చోట పక్కన ఒకళ్ళు అని చెప్పి ధ్వని చేసేటువంటి ఒకటి పెట్టుకుంటారు నాదం. సా అని ఒకే నాదం వినపడుతుంది అక్కడి నుంచి. వీళ్ళు అది ఆధారంగా చేసుకుని వీళ్ళు రకరకాల స్వరాలని పాడుతుంటారు. అది ఆధార నాదం. మిగిలిన స్వరాలని కూడా దాని నుండి ఏర్పడిన వికృతి నాదాలు. అంటే మొత్తం అంతా కూడా ఆధారం ఏదే అంటే సా అది కూడా మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. ఏమండి, కనుక సూర్యరశ్మి నుండి సృష్టి వ్యాపారంలో పుష్పం వలె విప్పారుతాయి. అంతర్యామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే రెక్కలతో భౌతిక దేహంలోకి దిగి వచ్చాడు గరుడ వాహనారూఢుడై. అదే హరి. చూసారా ఎంత చిత్రంగా చెప్పారు. కనుక అస్సలు అర్థం కావటం లేదు అనేటువంటి 10 దగ్గర నుంచి మన దగ్గర వరకు ఉండేటువంటి తత్వం అంతా సృష్టితత్వం వివరిస్తున్నాయి, మన తత్వం వివరిస్తున్నారు. అది మాస్టర్ యొక్క వ్యాఖ్య, సుపర్ణ సూక్తం. చూసారా చాలా చిత్రంగా ఉన్నది. కనుక దీంట్లో వైచిత్యం ఏది అని చూస్తే అప్పుడు మనకి ఆసక్తికరంగా ఉంటుంది. అబ్బో ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది, మనకి తెలిసిన విషయాలు కావాలనుకుంటే అందుకోసం పురాణ కథలు మనకి చెప్పారు. వ్యాస భగవానుడు ఎంత మంచి పని చేశారండి. పురాణాలను రాశారు అంటే ఆయన ఒక్కొక్క తత్వాన్ని ఒక కథ ద్వారా లోకానికి వెల్లడి చేశారు. దానివలన మనకు ఇది అర్థమైనట్టే ఉంటుంది. లోతుకి వెళ్తే అప్పుడు విషయం తెలుస్తుంది, లోతుకి వెళ్ళకపోయినా తెలిసినట్టే ఉంటుంది. కనుక ఈ సమస్య లేదు, అది ఉపకరిస్తుంది మనకి. తర్వాత చూడండి, కోదదర్శ ప్రథమం జాయమాన తర్వాతి మంత్రం. ఇది అన్నీ 10గానే ఉన్నాయి. ప్రతి ఏ మంత్రం చూస్తే బాబోయ్ అని భయం వేస్తుంది. లోతుకి వెళ్తే అబ్బా ఎంత ఆశ్చర్యకరమైన తత్వం చెప్పారు అని నోరు వెళ్ళబెట్టవలసి వస్తుంది. ఎముకలు గలవానిని భరించి పోషించుతున్న ఎముకలు లేనివాడు మొట్టమొదటివాడు. ఏమిటో ఇది ఎముకలు ఏమండి. అలాగే అతడు మొదట పుట్టుచున్నట్లు ఎవరు చూచారు? ఈ భూమి ద్రవ్యం, భూమికి కూడా ప్రాణం ఉంది. భూమి జడమో లోకం వాళ్ళు అంటారు కదా, కానీ మనకి భూమాత. ఇది చాలా బాధాకరం అండి. ఏంటంటే ఏ దేశంలో మనం పుట్టామో ఈ భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు అనేటువంటి దౌర్భాగ్యమైన ప్రశ్న వేసే విద్యార్థులు ఇక్కడ తయారవుతున్నారు. ఇది ఇక్కడ విద్య. ఇప్పుడు విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాలను పడే చోట చెప్పేటువంటి విద్య ఏం విద్య అంటే ఈ విద్యార్థులు ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామనేవాళ్ళు. అదేంటండి, అదేం చదువు? అది ఏ జాతికి ఉపయోగపడుతుంది? అది అటువంటి విద్య కాదు, మారాలి. ఇది నిజంగా అలాంటిదే అనుకోండి, ఏం చేయలేము. కానీ అద్భుతమైన, అత్యద్భుతమైన, ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన తత్వాన్ని తెలిపేటువంటి మహావిద్యలను పట్టుకుని ఇవి అవిద్యలుగా, పనికి మాలిన వాటిగా చిత్రించేటువంటి విద్య విశ్వవిద్యాలయాల్లో చెప్పడం జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. అది మారాలి. ఎవరు మారుస్తారు? కేవలం వేదశాస్త్ర పండితులు సంబంధం లేని వాళ్ళగా ఉంటారు. లౌకికులు అదే విషయంలో ఉన్నారు, చదివిన వాళ్ళు అదే చదివారు. వాళ్ళకి ఏదైనా చెప్తే కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు వినగలుగుతున్నారంటే మాస్టర్ శిష్యులు అవడం వల్ల వినగలుగుతున్నారు. మీ అదృష్టం, అది మీ పుణ్యం. ఎన్నో జన్మల పుణ్యం వలన మీరు మాస్టర్ మార్గంలో ఉన్నందువలన ఈ దివ్యవాక్కుల్ని విని తట్టుకోగలిగే శక్తి మీకుంది. ఇతరులు వినగలుగుతారా? బయట ప్రపంచంలో చెప్పలేము ఇవి. కానీ అక్కడ చదివిన వాళ్ళు ఏం తయారవుతున్నారు? ఈ భారత మాతకి ఎంతకు మూడులో ఉంటున్నారు. ఏ మహాపురుషుని యొక్క ఆదర్శం కలిగినటువంటి వాడు ఒక మంగళండి. అతను రామస్వామి నాయుడు గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాడు. మహాపండితుడు కావాలి. కానీ వాళ్ళ నాన్నకి పక్షవాతం వచ్చింది. సంగీతం కంటే ఈ చదువు కంటే నాకు మా నాన్న సేవ ముఖ్యమని అది అతను మానేసి తండ్రి సేవకు వెళ్ళాడు. అతను
ఇది ఈ గడ్డపై నుండే అతి సామాన్యుడి లక్షణం. ఎందుకని? రాముడు ఆదర్శం కనుక. రాముడు ఆదర్శంగా కలిగినటువంటి ఒక విద్యార్థి యొక్క స్థితి ఏది అంటే, తన జీవితం యొక్క అభివృద్ధి కంటే తన తండ్రి సేవ అతి ముఖ్యం. ఎక్కడుంది ఈ విషయం? వేదంలో ఉన్నది. పితృదేవో భవ, తండ్రిని దేవుని వల్లే ఆరాధించను ఆయన అని. ఇతను అతి సామాన్యుడు. కానీ ఇప్పుడు నెలకు లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి వ్యక్తి తల్లిదండ్రుల అంత్యకర్మ కూడా రావడానికి నాకు టైం లేదు, మీరు జరిపించేయండి, సంవత్సరం మొక్కానికి నేను వస్తాను అని కబురు చేస్తున్నాడండి. తాను ఎంత కలిగి ఉన్నా దాని గురించి పట్టించుకోకుండా తల్లిదండ్రులు అనాథాశ్రమంలో చేసేవాడు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు ఒక సంస్కృత పండితుడు, సంస్కృతం అధ్యాపన చేసేవాడు స్కూల్లో. ఆయన ఏమని చెప్పాడు, నేను మా ఆవిడ ఇద్దరు ఉద్యోగస్తులు అండి, మా తల్లిని చూసుకోవడానికి మా టైం ఎక్కడ ఉంటుంది, అందుకోసం అనాథాశ్రమంలో చేరుస్తున్నాను నేను. ఇదేంటిది? ఎక్కడ రామచంద్రుడు ఆదర్శంగా కలిగిన ఆ సామాన్య వ్యక్తి ఎక్కడ? ప్రజలకు విద్య బోధించేటువంటి ఈ వ్యక్తి ఎక్కడ? ఈ వ్యక్తి ఈ స్థితి ఎలా ఉంది? ఎవడు దేశానికి విద్యను బోధించి ఉన్నతులేని విద్యార్థులను తయారు చేయాలో ఆ ప్రొఫెసర్ పేపర్ లీకులు చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాడండి. జాతి శీలం పోతుంది. ఇది క్షమించరా నేరం, దీన్ని తొలగించాలి. ఎవరు తొలగిస్తారు? ఆలోచించండి. ఏమండి, ఎముకలు గలవాన్ని భరించి పోషించుతున్న ఎముకలు లేనివాడు మొట్టమొదటివాడు. అతడు మొదట పుట్టుచున్నట్లు ఎవరు చూచారు? ఈ భూమి ద్రవ్యం, ప్రాణం, రక్తం అంతకుముందు ఎక్కడున్నాయి? ఆత్మ ఎక్కడ ఉంది? దీని గురించి తెలిసిన వాడిని ప్రశ్నించుటకు సమీపించువాడెవడు? వేదం చెప్తోంది. ఎవరు సమీపిస్తాడు? ఎవడు భగవద్ అనుగ్రహం కలిగి ఉన్నాడో, ఎవడు భగవంతుడి నుంచి దిగి వచ్చాడో వారే చెప్పగలుగుతారు. అడిగేవాళ్ళు వాళ్ళే ప్రశ్న ఆయన వేయగలుగుతారు, సమాధానం ఆయనే చెప్పగలుగుతారు. అదిగో ఆయనే ప్రశ్నలు వేశారు, సమాధానం ఆయనే చెప్తున్నారు. వినండి ఏం చెప్తారు. మొదట రూపుదాల్చినవాడు సుపర్ణుడు. సుపర్ణుడు అంటే హరి వాహనం అంటున్నాం. మనందరి లోపల అంతర్యామి ఉన్నాడండి. మనం ఈ శరీరాది కనుక మనమే వాహనం. ఇక్కడ వాహనము వాహింపబడేది రెండు ఒకటిగానే ఉన్నాయి. లోపల అంతర్యామి ఉన్నాడు, పైన శరీరం ఉంది. కనుక మొదట దిగి వచ్చిన వాడు, రూపం ధరించిన వాడు సుపర్ణుడు. అవ్యక్తా నుండి స్థూలదేహం, ఆ పైన సూక్ష్మదేహాలు ఏమండి ఏర్పడతాయి. అవ్యక్తా నుండి నది పర్వతాదులతో కూడిన సృష్టి ఏర్పడుతోంది. కనుక ఎముకలు లేనివాడు ఎముకలు గలవాడిని పోషిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. చూడండి ఎలా ఎలా వివరించారు చూడండి. అలాగే ఘన పదార్థాన్ని నుండి, ఘన పదార్థం లేనిది శుక్రం, కేవలం దేవ పదార్థం. ఆ శుక్రాన్ని నుండి పిండోత్పత్తి కలుగుతోంది. 6 ధాతువులు ఏర్పడుతున్నాయి. వట్టి రాళ్ల వంటి ఎముకలు ఏర్పడుతున్నాయి మన శరీరంలో. ఆ మంత్రంలో ఏది చెప్పారో అది సృష్టిలో ఉంది, మన శరీరంలో కూడా ఉందండి. ఆదితత్వాన్ని నుండి స్థూలంగా దిగి వచ్చిన ఈ సృష్టిలో జీవులు మొదలు దిగుతుండగా ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది? తెలియవండి. కానీ మనకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, అక్కడ వ్యాసుల వారు చెప్పారండి. వ్యాసుల వారు ఈ విషయాలని చెప్పడం కోసం భారతం మొదలైన మహాగ్రంథాలు రాశారు. దాంట్లో ఉంది ఆ విషయం. చూసారా? కానీ మనకి పిండోపనిషత్తు ఉంది. ఏది శిశువుకి సంబంధించిన ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఈ పిండ యొక్క శరీరంలో కలిగే మార్పుల గురించి చెప్తారు. కానీ మన మహాగ్రంథాలు ఉన్నాయే, మన కంటికి కనబడని, మన బుద్ధికి అందనటువంటి మహా విషయాలు మనకు అందించాయి మహాగ్రంథాలు. తన రాకపోకలను తెలిసేవాడు మాత్రమే చూడగలడు, అతడే సుపర్ణుడు. ఇక్కడ కహాద దర్శనం అంటే ఎవడు చూడగలడు అని అర్థం చెప్పారు ఆయన. కహ అనే మాట, కా అనే దానికి జలము అని అర్థం ఉంది. మాస్టర్ చెప్తారు, జలరూపుడు చూచాడు అని రెండో అర్థం చెప్పాలన్నారు. ఎందుకంటే జలరూపం తర్వాత భూమి రూపం ఏర్పడింది. తత్వాల్లో జలతత్వం తర్వాత భూమితత్వం ఏర్పడింది. ఆకాశం, వాయువు అనే సూక్ష్మభూతాలకు పృథ్వీ అనే స్థూలభూతానికి మధ్యలో జలభూతం ఉంది. విద్యుత్ అనే అగ్ని చేత వాయువు జలంగా ఏర్పడుతోంది. భూమి యొక్క ప్రాణం, రక్తం, ఆత్మ ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్న. ప్రజ్ఞామయమైనటువంటి తత్వాన్ని నుండి శక్తిమయమైన తత్వం బయలుదేరింది. దాని నుండి స్థూల సృష్టి ఏర్పడుతుంది. మనకి మామూలుగా స్థూల దృష్టిలో చూసినట్లయితే పరమాణువులు జగత్తుకు మూలము అని చెప్తారు. వైశేషిక శాస్త్రంలో అదే చెప్పారు కణాదుడు. కానీ ఈ పరమాణువుని విధ్వంసం చేస్తే ఏర్పడుతుంది శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తికి ఆధారం ఏంటి అంటే ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞారూపమైందే దాన్ని అంతర్యామి పరమాత్మ అని పిలుస్తున్నాం. ఆ తర్వాత శక్తి ఏర్పడింది, ఆ తర్వాత పరమాణువులు ఏర్పడ్డాయి, ఆ పైన జగత్తు ఏర్పడింది. చూసారా? కనుక మామూలు సైన్స్కి దొరికేటండి పరమాణువులు పరమాణువుని విధ్వంసం చేస్తే ఏర్పడే శక్తి విధ్వంసం చేస్తే ఏర్పడలే. అంతకుముందు ఆ శక్తి ఉంది, శక్తి నుండే పరమాణువులు వచ్చాయి. ఏమండి? దానికి ఆధారమైన అంతర్యాం వరకు వెళ్ళిందండి మన శాస్త్రం. ఎంత లోతుకి వెళ్ళింది? సైన్స్కి ఇంకా అందనంత లోతుకి వెళ్ళింది ఈ శాస్త్రం. ఏమండి? కనుక స్థూల సృష్టిలో
ఖనిజముల్లో ఇనుమునకు జీవ చైతన్యం మేలుకొల్పబడింది. భూమిని జడ వస్తువుగా భావించినటువంటి విద్యార్థి భూమికి ఎంతమంది మొగుడు అని అడిగింది. కానీ భూమి లోపల ప్రాణం ఉంది. ఏమండి, మా అమ్మ వంధ్యురాలు అని ఎవరన్నా అంటే ఆ మాట నమ్మదగిందేనా? వంధ్యురాలు అంటే తల్లిది, సంతానం లేనిది అని అర్థం. సంతానం లేనిది అయితే వీడెలా పుట్టాడు? భూమి నుండి మనమంతా ఏర్పడ్డామండి, మన శరీరంలోనూ. భూమి ప్రాణం లేనిది, కానీ దాన్ని ఎలా చేసినా పర్వాలేదు అంటే భూమి ప్రాణం లేకపోతే నేను నిర్జీవుణ్ణి, నేను లేనివాడిని అని చెప్పడం. కనుక అది సరికాదు. ఏమండి, నేను దగ్గర వాచి పెట్టుకోలేదు, దయచేసి ఒక 5 నిమిషాల ముందర చెప్పండి నాకు. కనుక భూమిలోనే మొట్టమొదటి ప్రాణశక్తి ఏర్పడింది. ఏమండి, అంతే. అది ఎక్కడ ఏర్పడింది? ఖనిజాల్లో ఏర్పడింది. అక్కడ జీవ చైతన్యం మేలుకొల్పబడింది. జలాలతో కలిసి సూర్యరశ్మి చేత రక్తం ఏర్పడుతోంది. చూడండి, మీరు ఇనుపమైన కాస్త నీళ్లు పోయండి, 2 రోజుల తర్వాత చూడండి ఇది ఎర్రదనం వస్తుంది. అక్కడ ఏర్పడింది, రక్తం ఏర్పడిందిట. ఈ రసాయనమునకు చెందినటువంటి మార్పులు కలగడానికి శక్తి కావాలి. సూర్యరశ్మి చేత విద్యుత్తు వ్యక్తమవుతోంది, అదే ప్రాణశక్తి. భూమికి భూమికి ఈ విధంగా ప్రాణం ఏర్పడడం చేత ఏమండి అణువులో ప్రాణం మేల్కొంటోంది. అదే జీవుని యందు ప్రాణమయ కోశంగా ఏర్పడింది. బయట ప్రాణమయ కోశానికి మూలభూతమైన పదార్థం అక్కడ ఏర్పడితే మనలో ప్రాణమయ కోశం అనేది ఏర్పడింది. ఏమండి, కనుక దీని చేత ఆకారాదులు ఏర్పడుతున్నాయి. దీనివలన ఆత్మ వ్యక్తమవుతోంది. ఎవడు తెలిసిన వాడిని సమీపించగలడు అని ప్రశ్న. దీని గురించి ప్రశ్నించేవాడు, సమీపించేవాడు దుర్లభులు. భగవద్ అనుగ్రహం కలవారు మాత్రమే ఈ ప్రశ్నలు వేయగలుగుతారు, ఈ వివరణ చేయగలుగుతారు. భగవద్ అనుగ్రహం లేని వాళ్ళు ప్రశ్న వేయలేరు, సమాధానం చెప్పలేరు. చూసారా ఎంత విచిత్రమైన, అసలు అర్థం కానటువంటి ఆ మంత్రం యొక్క అర్థాన్ని నుంచి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మాస్టర్ చెప్పారో చూడండి. పాక పృచ్ఛామ మనసా విజానం. తర్వాతి మంత్రం చూడండి. పాక అంటే నాకేం తెలియని వాడు అర్థం, పరిణితి చిన్నవాడిని అని అర్థం. చూడండి ఎంత చిత్రంగా చెప్తారు. సుపర్ణ దేహ పదాలు దేవతలకు కూడా రహస్యమయ్యేలా నిక్షిప్తమయ్యాయి. అందుకనే తెలియటలేదు. మాస్టర్ చెప్తేనే తెలుస్తాను, లేకపోతే ఆ పదాలకు అర్థం తెలియటలేదు. ఏమండి, సంవత్సరం వయసు కలిగిన దూడయందు అవి 7 దారాలుగా ఇమర్చబడి, సంవత్సరం చూడండి ఏమైనా అర్థమవుతుందో చూడండి. మాస్టర్ చెప్తే తప్ప ఏమీ తెలియదు. సంవత్సరం వయసు గల దూడయందు అవి 7 దారాలుగా ఇమర్చబడి, వీటిని సృష్టిలో నిలువు పోగులుగా పేరుతో కవులు ప్రయత్నిస్తున్నారు. ఇందలి సత్యం జీవిత పక్వ స్థితి వలన నాకు తెలిసింది, అయినా తెలియని వాడని ప్రశ్నిస్తున్నాను. పాకపురుషం ఏం తెలియని వాడిని నేను అడుగుతున్నాను, కానీ నాకు కొంత తెలిసింది. ఎప్పుడు తెలిసింది? పరిపక్వత కలిగాక తెలిసింది అని వేదర్షి చెప్తున్నారు. ఆయన చెప్పే మాటలకు అర్థం ఏంటో మాస్టర్ మాటల ద్వారా విన్నాం. జీవితం సృష్టిలో ఒక భాగం కనుక కొంత తెలుస్తుంది, కొంత తెలియదు. ఇక్కడ గమ్మత్తు, కొంత తెలుసు, నాకు కొంత తెలుసు అని మనకి తెలుసు, మనకు కొంత తెలియదు అనేది కొందరికి తెలియదు. ఆ కొంత తెలిసిన దాంతోనే అంత తెలుసు అనుకుని ఏం చేస్తుంటారు? నోటుకొచ్చేట్టు మాట్లాడిస్తుంటారు. ఏమండి, చూడండి, అర్థం కానిది చాలా ఉంది. ఇది ముఖ్యమైన అంశం. అర్థమైంది కొంత, ఎందుకంటే మనసు ఉంది కదా. అర్థం కానిది చాలా ఉంది కనుక వ్యక్తం కాని భాగాన్ని నుండి వ్యక్తమైన భాగానికి వచ్చిన మహాదేవత సుపర్ణుడు. ఆయనకి తెలుసు, ఆయన వ్యక్తం కాని భాగంలో ఉన్నాడు, వ్యక్తమైన భాగానికి కూడా వచ్చాడు. ఏమండి, దేహాణువుల్లో, పంచభూతాల్లో, మనోబుద్ధ్యాంకారాల్లో పనిచేయుచున్న వెలుగులు దేవతలు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది మన శరీరంలో దేవతలు ఉన్నారు అని. ఆవులో అందరు దేవతలు ఉన్నారంటాం కదా, తండ్రిని దేవతామయంగా పూజించమంటాం కదా, తల్లిని దేవతామూర్తిగా పూజించమంటాం. ఎందుకు చేయమంటాం? దాంట్లో ఉన్నారండి, సకల దేవతలు ఉన్నారు అక్కడ, ఉండడం నిజం. అయితే అక్కడ ఎందుకు పూజించాలి? అంతటా పూజించవచ్చు కదా. అంతటా పూజించవచ్చు కానీ చాలా కష్టం అండి. నేను పూజిస్తాను ఎవరైనా పట్టున్నాను అనుకోండి, ఒక కాలుతో తంతారు. అదే ఎందుకు తన్నావు అంటే, అవును నన్ను పూజిస్తున్నావు కదా, నేను ఏదో గొప్పవాడినాను కదా, తంతే పడు అంటారు. కనుక ఎవరు మనకు ఉపకారం చేస్తున్నారో, ఎవరు శరీరం సమర్పించారో, ఎవరు శరీరం ఇచ్చారో, ఎవరు జ్ఞానం ఇచ్చారో వాళ్ళలో ఆ దేవతామూర్తిని దర్శించండి. ఉన్న తత్వాన్నే దర్శించి గౌరవించినట్టు ఏమవుతుంది? ఆ అంతర్యామ అనుగ్రహం మనకు కలుగుతుంది. అది చిత్రం. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాం, అక్కడ దేవుడిని పూజించాం, వీళ్ళు శిలల్ని పూజిస్తున్నారు అంటారు. శిలని ఎవరు పూజించారండి? మనం శిలని పూజించట్లేదు, విగ్రహారాధన అంటారు. విగ్రహారాధన కాదు ఇది, అంతర్యామ్యారాధన. మరి విగ్రహం ఎందుకు పెట్టున్నారు?
అంతర్యామిని పూజించడం కష్టం కనుక అంతర్యామిని అక్కడ ఆహ్వానం చేసాం, మనం ఆవాహనం చేస్తున్నామండి. ఎప్పుడు పూజ చేసినా ఆవాహన లేకుండా పూజ చేస్తారా? చేయరు. ఆవాహనం ఉంటుంది, దేవతను ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి ఆ పైన పూజిస్తారు. ఎవరిని ఆవాహన చేస్తున్నారు? ఆయనే. అంతర్యామినే ఒక నామం ఒక రూపం చేర్చి ఆరాధిస్తున్నాం కనుక హిందువులు విగ్రహారాధకులు మాట నిజం కాదు. విగ్రహాన్ని ఎదుట పెట్టి ఆరాధిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, ఆచార్యారాధన చేస్తున్నారు, తండ్రి ఆరాధన చేస్తున్నారు, తల్లి ఆరాధన చేస్తున్నారు, సూర్యారాధన చేస్తున్నారు. అందరిలో అంతర్యామిని పూజిస్తున్నారు. జయస్తదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. చూడండి గమత్. ఇవన్నీ ఒకటే ఆరాధన. ఇక్కడ విగ్రహారాధన, అక్కడ దేవతారాధన, సూర్యారాధన, అన్నిటిలో ఉంటుంది అంతర్యామి అయిన పరమాత్మ. అది మన యొక్క తత్వం. మరి తెలియాలి కదా. ఇది లేదండి నిజమేనండి. ఒక మన వాళ్ళు చెప్తారు, వచ్చిన కూడా చాలా చిత్రం అండి. మన గురించి మనం తెలుసుకోవడం మానేసి ఇతరులు ఏం చెప్తే అదే మన వాళ్ళు అప్పగిస్తున్నారు. ఏమిటిది? అవునండి మేము ప్రకృతిని ఆరాధిస్తాం. గొప్పగా వాళ్ళు మీరు ప్రకృతి ఆరాధకులు, మీరు తప్పు చేస్తున్నారంటే అవునండి మేము ప్రకృతిని ఆరాధిస్తామంట. ఆరాధన ప్రకృతికి సంబంధించి కాదు, ప్రకృతికి అంతర్యామిగా ఉండేది. భౌతికంగా గౌరవం ఉంది. భూమాతకి సాష్టాంగ నమస్కారం చేస్తాం, భూమిలో అంతర్యామిగా ఉన్నాడు. సకల జీవులకి అందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఎందుకే? ఆ లోపల అంతర్యామి ఉన్నాడు కనుక ఎవరినే గౌరవపరచం. ఇది మన యొక్క సంస్కృతి. కనుక ఇక్కడ చూడండి మాస్టర్ వివరణ జాగ్రత్తగా వినండి. అందరి లోపల మనోబుద్ధి అహంకారాల్లో పనిచేయుచున్న వెలుగులు దేవతలు, వారి యజ్ఞకర్మచే నిర్మాణమైంది సృష్టి. యజ్ఞాన్ని కూడా మాస్టర్ వ్యాఖ్యానం చేస్తున్నారు. భౌతికంగా యజ్ఞం చేస్తారు. ఇది భౌతికంగా చేసేది మామూలు తంతు కాదు. ఇది ఏమిటిది? సృష్టి నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడ ఒక ప్రక్రియగా జరుగుతుంది. సృష్టిలో ఉంది ఆ నిర్మాణం. ఏమండి? సృష్టి నిర్మాణమే ఈ యజ్ఞ ప్రక్రియ. ఈ యజ్ఞ ప్రక్రియ గురించి, ఈ సృష్టి గురించి మనకన్నా దేవతలకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే వారి సృష్టి ధర్మాలు కనుక వారికి అనుభవం అవుతాయి. ఈ ధర్మాలు వేదాలు, ఇవి స్వాభావిక సత్యాలు. వేదం యొక్క తత్వం చెప్తున్నారు ఇక్కడ. అవి వర్తించే ప్రజ్ఞ సత్యప్రజ్ఞ, అది సత్యలోకం. వేదాలు సత్యలోకాల్లో బ్రహ్మయందు ఉద్భవిస్తాయి. అవి జీవులకు వాక్కుల చేత అర్చింపబడతాయి, గౌరవింపబడతాయి. సత్యలోకంలో ఏర్పడిన సప్తతంతువులే యజ్ఞాలు. యజ్ఞ రహస్యం. సప్తతంతు అంటే యజ్ఞము అని అర్థం ఉంది. ఏమండి? సుపర్ణను వ్యూహంలో ఋషిని దీన్ని దర్శించాడు అంటూ యజ్ఞ ప్రక్రియ యొక్క తత్వము, ఛందస్సు యొక్క తత్వము, సృష్టి యొక్క తత్వం అన్నీ కూడా వేద మంత్రాల్లో ఉన్నట్టుగా మాస్టర్ దర్శించి మనకు అందిస్తున్నారు. చూసారా ఎంత గొప్ప వేదాలు. సూర్యుడి నుండి 7 రంగులు బయలుదేరాయి, 7 స్వరాలు బయలుదేరాయి, 7 ప్రజ్ఞలు బయలుదేరాయి. మానవ దేహానికి ఈ 7 ధాతువులుగా ఏర్పడ్డాయి. నిరూపోగుల వలన వెన్నెముక, షట్చక్రాలు, సహస్రారం అనే 7 కేంద్రాలు ఏర్పడ్డాయి. మనలో ఉన్న 7 సంఖ్య ఉంది. ఇప్పుడు 6 కేంద్రాలున్నాయని మనం వింటాం కదా. 6 చక్రాలు, 7వ చక్రం సహస్రారం, మొత్తం 7 చక్రాలు మనలోనూ ఉన్నాయి. ఏమండి? ఈ విధంగా తల్లి గర్భంలో వెన్నుముక యందు 7 చోట్ల దారాలతో కట్టి బిగింపబడినట్లుగా నిర్మితమైంది ఈ మానవ దేహం. ఏమండి? ఒక సంవత్సరం కలిగిన దూడను అధిష్ఠించి జరుగుతోంది అని చెప్పడం జరిగింది. ఇక సంవత్సరం అంటే మాస్టారు వత్సము అంటున్నారు. ఉందన్నమాట పర్యాయం. వత్సం అంటే దూడ అర్థం, సంవత్సరమే దూడ. ఈ సంవత్సరం అనేటువంటి దూడ వలన ఏమవుతోంది అంటే 300 గోవులు, 360 గోవులు సంవత్సరం అనే దూడకు పాలిస్తున్నాయని భారతంలో చెప్పారు. ఎండ రూపంలో వెచ్చదనాన్ని పాలుగా ఇస్తున్నాయని భారతంలో ఉంది. బష్కము అంటే సంవత్సరము అని అర్థం. ఏమండి? సంవత్సరం వయసు కలిగిన దూడ అని అర్థం బష్కం అంటే. బహా కహ అని విడదీస్తే సర్వము సూర్యరశ్మి రూపంలో పిండేది అని అర్థం వస్తుంది సంవత్సరము అని. బష్కం అనే పదాన్ని బహా కహ అని విడదీసినట్లయితే కనుక కవి అంటే వెలుగులను అల్లేవాడు, వెలుగులను దర్శించేటువంటి వెలుగు. వేద పరిభాషలో సూర్యుడే కవి. మామూలుగా కవి అంటే కవిత్వం రాసేవాడు అంటాం. కవి అంటే సూర్యుడు అని చెప్పారు మాస్టర్. కనుక ఈ మంత్రాలన్నీ కూడా చాలా చిత్రంగా మన దేహాన్ని తెలుపుతున్నాయి, దేహంలో ఉండేటువంటి తత్వాన్ని తెలుపుతున్నాయి, సృష్టిని తెలుపుతున్నాయి, సృష్టిలో తత్వాన్ని తెలుపుతున్నాయి వేద మంత్రాలు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. తర్వాత అచికిత్వాంచికితుషస్యదత్ర కవీన్ పృచ్ఛామి విద్మనేవ విద్వాన్ అనేటువంటి తర్వాతి మంత్రం చూడండి. దాంట్లో తత్వం చెప్తున్నారు. ఈ విషయంలో నేనేం తెలియని వాడిని, కొంత తెలిసిన కవులను అడుగుతున్నాను. జన్మమే లేని వానికి రూపకల్పన చేత ఏమండి రూపకల్పన చేయడంలో 6 రేణువులను ఎవడు విశేషంగా బిగించి నిలబెట్టాడో తెలపగోరుతున్నాను అని ప్రశ్న వేస్తున్నారు.
ఆ ప్రశ్న ఏం తెలిసింది? ఏం తెలియలేదు. ఆయన చెప్తారు వినండి. జన్మ లేనివాడు అంతర్యామి. ఏమండి, అతడు యజ్ఞస్వరూపుడు, యజ్ఞపురుషుడు అంటాం. అతడు వేదంలో ఉన్నది యజ్ఞో వై విష్ణు అని చెప్పినది. ఏమండి, అతడు సృష్టిగా దిగివచ్చు మూర్తి సుపర్ణుడు. ఆయన జాగ్రత్త గమనించాలి. జన్మ లేనివాడు అంతర్యామి, ఆయన సృష్టిగా దిగి వచ్చినవాడు సుపర్ణుడు. ఇప్పుడు సుపర్ణుడి యొక్క విశ్వరూపమే మనం ఇంతవరకు చెప్పుకున్నాం. మొత్తం మన శరీరంలో, మన చుట్టూ ప్రపంచంలో, విశ్వంలో అంతటా ఆ సుపర్ణుని మూర్తి గురించి చెప్పుకున్నాం. ఏమండి, ఆయన గురించి ధ్యానించాలి. ఆయన్ని తెలుసుకోవడం అసాధ్యం. పుట్టుక లేనివాడు పుడుతున్నాడు. ఆయన అతడు దిగువచ్చుట అనేది సత్యలోకాన్ని నుండి ఏమండి 6 లోకాలు దిగి వస్తాడు. 6 రజస్సులు అంటే 6 లోకాలు. ఇప్పుడు ఈ లోకంలో రజస్సులు ఉంటాయి. భూలోకానికి చెందిన పరమాణు భౌతిక రజస్సు. ఈ రజస్సు నుండి మిగిలిన స్థూల లోకాలు, సూక్ష్మలోకాల పరమాణువులు ఉన్నాయి. భౌతిక రజస్సు అల్లికతో భౌతిక సృష్టి, సూక్ష్మలోకాల రజస్సుతో అలాగే నిండి ఉన్నాయి. ఈ విధంగా సృష్టి ఏర్పడుతుంది. సృష్టికర్త దేహం. ఈ మొత్తం విశ్వం అంతా కలిపితే సృష్టికర్త దేహం. అందులో ఉండే సృష్టి జీవుల దేహాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇవి సత్యలోకానికి పైన, సృష్టికర్త కన్నా పైన అభిన్నంగా ఉన్నాయి. సత్యలోకంలో సృష్టికర్త కంటే వేరవుతున్నాయి. వేరుగా లేని స్థితి నుండి వేరుగా ఉన్న ఈ లోక స్థితికి వస్తున్నాయి. మొట్టమొదట వచ్చేటువంటి ఈ తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారు? తెలియట ధ్యానంలో జరుగుతుంది. అందుకే మాస్టర్ ధ్యానం చేయమన్నారు. ఈ తత్వాలు తెలియాలి అంటే ధ్యానం చేయాలి. దీన్ని తెలిసిన వారు కవులు. వీరు వెలుగుల రూపంలో సృష్టిని వెలువరించేవారు, సృష్టిని గమనించేవారు కూడా. మాస్టర్ కవి ఆయన గమనించారు. ఇదిగో దీని తత్వం ఇది అని చెప్పారు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఏమండి చివరికి సత్యలోకం. ఈ లోకాల అస్తిత్వం సత్యలోకంలో ఉంది. మనం 7 లోకాలు చెప్పుకుంటాం. 6 లోకాల అస్తిత్వం ఎక్కడుంది? సత్యలోకంలో ఉంది. అక్కడి నుంచి పుట్టుక లేనివాడు అజుడు. ఆయన పేరే బ్రహ్మకి అజ అని పేరు, అంటే పుట్టుక లేనివాడు అని అర్థం. సత్యలోకం ఆయన జన్మలేని స్థితి నుండి సృష్టి చేయుటకు జన్మించాడు. మహావిష్ణువు యొక్క నాభికమలా నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అని చెప్తారు కదా. ఏమండి, ఏ పరమాణువైనా అస్తిత్వాన్ని పొందాలంటే పై 6 స్థితుల నుండి దిగి రావాలి, భూలోకంలో ఉండాలి. మళ్ళీ వెనుకకు వెళితే కరిగిపోతుంది, రూపం కనబడకుండా పోతుంది అని చెప్పని పైన చిక్కుముడిని ఈ విధంగా వివరించడం జరిగింది. ఇలాగ ప్రతి మంత్రము ఓ చిక్కుముడి. ఆ చిక్కుముడికి మాస్టర్ యొక్క వ్యాఖ్యానం వివరణంగా ఉంటుందన్నమాట. చూసారా, ఈ మొత్తం ప్రతి మంత్రంలో ఈ విధంగానే ఉంటుంది, లోతుగా ఉంటుందన్నమాట. ఇది చిత్రమైంది. ఇది కూడా ఊరికే చిత్రం కాదు. దీంట్లో మన యొక్క తత్వం ఉంది, సృష్టి యొక్క తత్వం ఉంది, అంతర్యామి విషయం ఉన్నది. ఇవి వేదాలంటే. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఏమండి, తర్వాత ఇహ బ్రవీతు ఈ మంగవేదాస్య వామస్య విహితం నిహితం పదం వేహ్ అనేది తర్వాతి మంత్రం. చూడండి, పొట్టిదైన ఈ పఠ్య రహస్య వృత్తాంతాన్ని తెలిసిన వారుంటే క్రింది సమస్యను వేగంగా విప్పి చెప్పాలి. మనకే పజిల్ చెప్పండి. చూడండి, మనకే చెప్తున్నారు. మనం ఎలా చెప్తాం? ఈ పక్షి శిరస్సు నుండి గోవులు క్షీరాన్ని చేపుతున్నాయి, ఆవరణలను వస్త్రాల వల్లే అల్లుతున్నాయి, తమ పాదాలతో నీళ్లు తాగుతున్నాయి. ఏమిటో పాదాలతో నీళ్లు తాగడం ఏమిటి? ఏమండి, మరి శిరస్సు నుండి గోవులు క్షీరాన్ని చేపడం ఏమిటి? ఎలా తెలుస్తాయి? చూడండి, వింటే తెలుస్తుంది. సూర్యుడే సుపర్ణుని శిరస్సు, వెలుగే అతని చూపు, 7 లోకాల సృష్టి ఇతని దేహం, ఇతని కిరణాలు గోవులు, ఈ కిరణాలు భూమిని తాకే చోటులు పాదాలు, వాటితో భూమి అందరి నీటిని ఆవిర్లు తాగుతున్నాయి. భూమి అందుండే నీటిని ఆవిర్లు తాగుతున్నాయి అంటే నీరు ఆవిరిగా పైకి పెడుతోంది. ఏమండి, కిరణాల నుండి వచ్చే వెచ్చదనం, వెలుగు ఈ సృష్టికి పోషకమైన క్షీరాలు. ఎండ అనేది మనకు పోషకమైన క్షీరంట. చూడండి ఎంత చిత్రంగా చెప్పారో. సూర్యుని చుట్టూ ఏర్పడే వెలుగుల కక్ష్యాలే వస్తువులు అల్లుకొని గ్రహాల కక్ష్యలుగా ఏర్పడి భూలోకం వరకు దేహాలు అల్లుకోవడం జరుగుతోంది. ఈ చుట్టూ గ్రహాలు ఎందుకున్నాయో మనకి తెలియదు. మామూలుగా జ్యోతిషంలో ఆ గ్రహాల చలనాల వల్ల మనం ఫలితాలు చెప్పుకుంటాం. అంత మాత్రమే కాదు, అంతకంటే లోతుంది. ఈ చుట్టూ ఉండే గ్రహాలు కూడా ఏర్పడింది ఎక్కడి నుంచి? సూర్యుడి నుంచే ఏర్పడ్డాయి ఈ గ్రహాల కక్ష్యలు. ఏమండి, వాటి నుండే మన దేహాలు కూడా ఏర్పడ్డాయట. ఈ పొట్టిపక్షి సుపర్ణుడు అతని అస్తిత్వం ధ్యానంలో అందుతుంది. అది ఈ రహస్యాలని ఎలా అందుతాయి? ధ్యానం చేస్తుంటే అందుతాయి. కానీ మనస్సుకు అందవు. మనం ఊహిద్దాం బుద్ధితో అంటే బుద్ధికి కూడా తోచవు.
ఆయన అంతర్యామి. ఇక గోవులు నీటిని తాగి పాలిచ్చినట్టుగా సూర్యకిరణాలు నీటిని పీల్చుకుని వర్షం ఇస్తున్నాయి, వేడిమిని వెలుగును కూడా ఇస్తున్నాయి. సుపర్ణని శిరస్సు సూర్యమండలం కనుక శిరస్సు నుండి గోవులు పాలిస్తున్నాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్నిటిలోనూ ఈ పక్షిస్థానం ఏంటి అంటే అంతర్యామి, అన్నిటిలో ఆయనే ఉన్నాడు. ఆయన అంతర్యామి, అనుక్షణం అంతర్యామేనండి. ఇంకొకటి ఏముంది, అంతర్యామి నుండి మొత్తం అంతా ఏర్పడింది అని చెప్పని వెల్లడించడం జరిగింది. మళ్ళీ ఇంకో పదిలు ఇస్తున్నారు చూడండి, ప్రతిదీ పదిలే, ఆయన చెప్తే తెలుస్తుంది, లేకపోతే ఏమీ తెలియదు. మాతా పితర మృత ఆభవాజ దీత్య గ్రేమన సాసంజి హగ్జ సంహి జగ్బే అని తర్వాత మంత్రం చూడండి ఆయన ఎలా వివరిస్తున్నారు చూడండి. మా తల్లి ఋతమునందు భాగమిచ్చి తండ్రిని విభజించింది. ఏమిటో ఇతని ఆమె మొట్టమొదట మనస్సుతో మాత్రమే సమీపించింది. గర్భరసం కారణంగా తనకు హాని కలుగుతుందని సందేహించింది. తర్వాత మిగిలిన వారు చుట్టూ చేరి కొంచెం సమీపంలో తండ్రి నుండి అనుకూలమైన వాక్కును పొందారు. ఏమైనా తెలిసిందా? ఎలా తెలుస్తుంది? ఆయన చెప్తేనే తెలుస్తుంది, అదేమీ తెలియదు. చూడండి చెప్తున్నారు ఆయన ఇక్కడ, తల్లి ప్రకృతి, మనకైతే భూమి. ఏమండి, ఆమె చుట్టూ సృష్టికి కారణమైన సంవత్సర విభాగాలుగా ఏర్పడింది. ఇవి దేశ కాల స్వరూపాలైన కొలతలయ్యాయి. దేశస్వరూపమైన కొలతోటి, కాలస్వరూపమైన కొలత మరొకటి. మాత అంటే కొలత అర్థం, మాత అంటే మన తల్లి అంటాం, కానీ కొలత అని కూడా అర్థం ఉంది. ఏమండి, ఈమె అతనికి ఋతములో భాగం ఇచ్చింది. ఋతం అంటే అవ్యక్త సత్యం, అది అతని స్వరూపం. అతడే దేవుడు. అతడు సూర్యస్వరూపుడైతే ఆమె అతని వెలుగు కిరణాలైంది. అతని చుట్టూ సంవత్సరాలనే కొలతలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో గ్రహాలు గతులు ఏర్పడ్డాయి. వాటి వలన వారాలు ఏర్పడ్డాయి. ఋతువులు మాసాలు మొదలైన విభాగాలు ఏర్పడ్డాయి. వాటి అధిదేవతల మహిమ చేత నరులు, గుర్రాలు, గోవులు, పిట్టలు, వృక్షాలు మొదలైన జీవులు ఏర్పడ్డారు. ఇలా తండ్రికి తల్లి ఋతమును విభజించి ఇచ్చింది. పైదాన్ని ఎలా వివరించారో చూడండి. ఏమండి, ఆమె అతన్ని స్మరించి అభిలాషపడి తరువాత సమీపించింది. అంటే మొదట ప్రజ్ఞ ఏర్పడింది, తర్వాత మనసు పుట్టింది, తర్వాత భౌతిక సృష్టి ఏర్పడింది. ఇది దీని యొక్క అర్థం. ఆమె గర్భరసాన్ని ధరించడం అంటే గర్భాన్ని పొందగలిగిన శక్తి. అది కలిగి ఉండడం చేత అతన్ని చేరడానికి సంకోచించిందనే భావం. గర్భధారణం, ప్రసవం ఇవి కలుగుతాయని సంకోచం. భూమికి కూడా దున్నడం, విత్తనాలు నాటడం, ఎండకు ఎండడం, వానకు తడవడం, గాలికి తడాలడం, పదనుకు రావడం మొదలైన ధర్మాలు కలుగుతాయి. వీటి వలన మొదటి సంకోచం. ఈ తర్వాత పుట్టినటువంటి ప్రాణులు తండ్రికి సంతతి అయి తండ్రి అస్తిత్వం పంచుకుంటున్నారు. ఉండోయ్, ఇది గమ్మత్తైన మాట. ఈ మధ్య కొన్ని ప్రశ్నలకి జవాబులు రాయమని ఓ స్వాములారు అప్పచెప్పారు. అందులో ఒక ప్రశ్న, ఏమండి మరి ఈ అబ్బాయే ఆ తండ్రికి వంశానికి సంబంధించిన వాడు ఎందుకు కావాలి, అమ్మాయి ఎందుకు కాకూడదు? ఎవరో ప్రశ్న వేశారు. ఇప్పుడు మరి స్త్రీవాదం ప్రకారం ప్రశ్న ఉంది కదా, ఇక్కడ సమాధానం మాస్టర్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇలా పుట్టిన ప్రాణులు తండ్రికి సంతతి, తండ్రి అస్తిత్వం పంచుకుంటున్నారు. అమ్మాయి ఎందుకు కాలేదండి? అమ్మాయి మరో వంశానికి వారసురాలు ఎందుకండి? ఆ అమ్మాయి నుండి మరో తరం ఏర్పడుతున్నది. ఇక్కడ ఎక్కువ తక్కువ లేవు, ఉన్నది ఒకటే, మొత్తం ఒకటే తత్వం. ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో ఒక ధర్మాన్ని పాటించడానికి వీలైన వంశాలను ఏర్పాటు చేయడం కోసం కొన్ని నియమాలు ఏర్పరిచారు అంతే. కనుక ఆ తండ్రి అస్తిత్వం పంచుకుంటున్నారు. ఇవి యజ్ఞకర్మలు. ఇప్పుడు ప్రకృతి అంతర్యామి రెండు కలిపి విషయం, కానీ ప్రకృతికి కూడా అంతర్యామిలో భాగమేనండి. అందువలన తండ్రిని ఆరాధించామంటే తల్లిని ఆరాధించినట్టే. తల్లి అంటూ వేరే అస్తిత్వం లేదు. ప్రతిబింబాలు ఉంటాయి. బింబం మూలం, ప్రతిబింబం దాని నుండి ఏర్పడింది. బింబం లేకుండా ప్రతిబింబం లేదు కదా. కనుక అంతర్యామి నుండి ఏర్పడింది ప్రకృతి. కనుక ప్రకృతి అంతర్యామి వేరు కావు. అంతర్యామిని గౌరవిస్తే ప్రకృతిని కూడా గౌరవించినట్టే అవుతుంది. ఇంకొక మత్తు, ప్రకృతిని గౌరవించిన అంతర్యామిని గౌరవించినట్టు. ఎందుకని? ప్రకృతిలో అంతర్యామి ఉంటేనే ప్రకృతి. అంతర్యామిని తీసేస్తే జడ ప్రకృతి అక్కడికి ఏం లేదు, ఆధారమే లేకుండా పోతుంది. కనుక మనం సీతారాములను ఇద్దరినీ గౌరవిస్తాం. రాముడిని రామరామ అంటే సీతను స్మరించినట్టు కాదు అర్థం. సీత అని అంటే రాముడిని స్మరించినట్టు కాదు. వాళ్ళిద్దరూ అభిన్నం. ఎందుకని? ఆయన నుంచి ఏర్పడింది ఆ ప్రకృతి కనుక. ఏమండి, కనుక యజ్ఞపురుషుడు ఉచ్చారణ రూపం సృష్టి. యజ్ఞపురుషుడు అంటే అంతర్యామి. తండ్రి ఉచ్చారణ రూపం సంతానం. తండ్రిలో నుండి వెలువడ్డారు అని భావం. ఇక్కడ ఉపవాకం అనే పదం ఉందండి. ఉపవాకం పొందారు అని, దగ్గరికి పోయి ఉపదేశాన్ని పొందే వాక్కు ఉపవాకం. ఇప్పుడు ఈ కాలంలో చాలామంది పుస్తకాలు చూసేసి మంత్రాలు చెప్పేస్తున్నారు. పుస్తకాలు చూసి మంత్రాలు చెప్పడం అంత శ్రేష్టం కాదు. ఎందుకంటే అది ఉపవాకాలు.
అంటే దగ్గరికి వెళ్ళి ఉపదేశాన్ని పొందే వాక్కు అని అర్థం. తండ్రి నుండి కుమారుడు, గురువు నుండి శిష్యుడు, యజ్ఞపురుషుడు నుండి జీవుడు అస్తిత్వాన్ని పొందుతున్నారు, నేను అనే ప్రజ్ఞను పొందుతున్నారు. ఈ బాబోయ్, ఉపదేశం అంటే అదేనండి, నేను అనే ప్రజ్ఞను పొందడం. అందుకోసమే ఉపదేశాలు శక్తిపాతము అంటారు. గురువు శక్తివంతుడి శిష్యుడికి శక్తిని ప్రసాదించడం కూడా ఉంటుంది అన్నమాట ఉపదేశాలు. అందుకని ఉపవాకం కావాలి. ఆ ఉపవాకం అనేది ఎక్కడుంది? వేదంలోనే ఉన్నది. చూసారా? కనుక ఇది ఒకసారి చదివితే చాలదు, ఒకసారి వింటే చాలదు, మళ్ళీ 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 మననం చేస్తే ఏం తెలుస్తుంది? మొత్తం ఈ సృష్టి అంతా కూడా అంతర్యామి ఆశ్రయంగా ఏర్పడింది. ఈ సృష్టికి మూలభూతమైన ప్రకృతి ఎక్కడి నుంచి? అంతర్యామి నుండి వెలువడింది. మన సౌర కుటుంబానికి సూర్యుడి కేంద్రం, ఆ సూర్యుడి నుండే మొత్తం మనకు సంబంధించిన సమస్తం ఏర్పడుతోంది అనేటువంటి మహారహస్యాల్ని కూడా ఈ అనువాకంలో, ఈ సుపర్ణ సూక్తంలో మాస్టర్ యొక్క వ్యాఖ్య ద్వారా మనకు అర్థమవుతుంది. దీని తర్వాత మంత్రం యుక్తా మాతాసి ధురి దక్షిణాయా అనేటువంటి మంత్రం చూడండి. దీంట్లో ఏమని చెప్తారంటే, తల్లి బండి కాడకు కుడిపక్కగా కట్టబడింది. ఏమిటో? నీటితో కూడిన ఆవరణం నందు గర్భం ఉంది. దూడ అరచి తల్లి వైపు చూచింది. దూడ అన్నీ ధరించి 3 యోజనాల దూరం చేరుస్తోంది. ఇక్కడ తల్లి చూడావు, అది సృష్టిని గురించిన ప్రకృతికి సంకేతం, జీవుల దేహాలను ధరించే భూమికి సంకేతం అని చెప్పని ఆయన మాస్టర్ వివరణ ప్రారంభించారు. చూడండి, పై ప్రశ్నలకు మాస్టర్ ఎలా వివరిస్తారు చూద్దాం. నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే విషయం జటిలం కదా. కానీ ఇది నిద్రపోయామనుకోండి, నిద్రపోతే ఏమవుతుందంటే మన గురించి మనకి తెలియకుండా పోతుంది, మన సృష్టి గురించి మనకి తెలియకుండా పోతుంది, మన వేదాల గురించి మనకి తెలియకుండా పోతుంది. ఇతరులు ఏం చెప్తే అదే నిజం అనుకుంటే అమ్మో చాలా పెద్ద నష్టం. అందుకోసమని కొంచెం క్లిష్టంగా ఉన్న అర్థం, ఎందుకంటే ఇప్పుడు పజిల్ ఎప్పుడు కష్టంగానే ఉంటుందండి, ఎవరు వివరిస్తే తప్ప అర్థం కాకుండానే ఉంటుంది. కానీ మాత్రం తెలుసుకోవాలి, తప్పనిసరిగా తెలుసుకోవాలి, ప్రతి హిందువు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మన తత్వం మనకి తెలియకుండా పోతుంది. మన తత్వాన్ని ఇతరులు చెప్పిన అపార్థంతోనే మరి అదే నిజం అనుకునే భ్రాంతి కలుగుతుంది. తల్లి కాడే కట్టబడింది అన్నారు అంటే అర్థం ఏంటి? భూమి యొక్క పరిభ్రమణం వలన గ్రహగతులు ప్రదక్షిణంగా జరుగుతున్నాయి. మనం ప్రదక్షిణం చేస్తాం. ఎందుకని ప్రదక్షిణం చేస్తాం? మరి భూమి పరిస్థితి ఎలా ఉంది? భూమి యొక్క గతులు ప్రదక్షిణంగా ఏర్పడుతున్నాయి. దానివలన అహోరాత్రాలు సక్రమంగా విభజింపబడుతున్నాయి. సంవత్సర చక్రం ద్వారా జీవరాశులు ఏర్పడుతున్నాయి. అవునండి, వసంత ఋతువు వస్తేనే కదా చెట్టు చిగిరిచేది. ఈ చిగిరిస్తేనే సంవత్సరం మొత్తం అయ్యాకప్పుడు చివరికి ఆకులు రాలుతాయి. ఆకులు రాలే కాలంలో అప్పుడు వసంత ఋతువు రాకపోతే, చెట్లు చిగిరించకపోతే ఇంకా ఆకులు ఎక్కడ వస్తాయి? రాలిపోవడం ఎక్కడ ఉంటుంది? ఆకులు రావడం ఉండదు, ఏమీ ఉండదు. కనుక సృష్టి మూలానికి ఈ మొత్తం ప్రకృతి చక్రంలో ఉండేటువంటి ఈ మార్పులకు కారణం, ఈ మార్పులకి కారణం మూల ప్రకృతి. మూల ప్రకృతికి ఆధారం అంతర్యామి. చూసారా మన యొక్క అద్భుతమైన తత్వం ఇది. దూడ విశ్వరూపం ధరించింది. ఇక వీటితో కూడినటువంటి ఆవరణలతో గర్భం ఏర్పడింది అంటే అర్థం ఏంటి? ఆకాశం ఉందంటే చోటునందు బ్రహ్మాండం ఏర్పడింది. సూర్యాది తేజస్సులతో భూమి చుట్టూ జ్యోతిర్లింగం ఏర్పడింది మొదలైన అర్థాలు వస్తాయి. జ్యోతిర్గోళం ఏర్పడింది అనే అర్థాలు వస్తాయి. అలాగే దూడ విశ్వరూపం ధరించిందంటే జీవులు వివిధ దేహాలని ధరించారు అని అర్థం. జీవులు ఎన్ని రూపాలు, ఎన్ని దేహాలండి బాబు. ఇప్పుడు ఒక్క మానవుల్లోనే ఎన్ని రకాల ఆకారాలు. ఒక ఆకారాన్ని ఇంకో ఆకారం పోలి ఉండదు. ఎక్కడొచ్చింది ఈ వైవిధ్యం? అక్కడి నుంచే వచ్చింది. ఇక్కడ 3 యోజనాల దూరం అంటే అర్థం ఏంటి? 3 అదుకులు ఉన్నాయటండి. ఏమిటో అదుకులు చెప్పమంటారా? ద్రవ్యమయమైనది ఒకటి, అలాగే శక్తిమయమైనది ఒకటి, ప్రజ్ఞామయమైనది 3 అదుకులు ఉన్నాయి. మనలోనూ ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూడండి. జ్యోతిర్గోళంలో పృథివీ, అంతరిక్షం, స్వర్గం ఇవి 3 అదుకులు. భూతత్వం, చంద్రతత్వం, ఆదిత్యతత్వం ఈ 3 లక్షణాలు మనలో కూడా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పిన భూతత్వం, చంద్రతత్వం, ఆదిత్యతత్వం మన దేహాల్లో ఉన్నాయి. దూడ అరచి తల్లివైపు చూస్తోందంటే జలగర్భమైన మేఘంలో ఉరుములు ఏర్పడి వర్షం పడుతోంది అని అర్థం. తల్లి గర్భాన్ని నుండి శిశువు బయలుదేరింది. ఏమండి, వెలుగులు భూమి మీద సంవత్సరం కలిగిస్తున్నాయి. ఇలాగా ఎన్నో అర్థాలు. నేను ఇప్పుడు కొన్ని చెప్పాను, మాస్టర్ ఇంకా చెప్పేశారు. అవన్నీ చెప్తే పంచారం మాత్రం చెప్పమంటారా? 10 నిమిషాల టైం ఉందంటారా? పంచార చక్రం అంటే 13వ మంత్రం. అది కూడా చెప్పుకుందామండి. భారతం మేము ఎన్ని చెప్పేశారండి ఆయన.
ఆయన మాట్లాడితే ఏదో పుస్తకం అయిపోయిందండి. మనం మామూలుగా ఏదైనా రాయాలనుకోండి, ఆలోచించి రాసి కొట్టి రాసి కలిపి తీసి ఎన్నో చేస్తే ఓ వాక్యం అవుతుంది. అదే మాస్టర్ అయితేనే ఆయన చెప్తుంటే ఏదో గ్రంథం అయిపోతుంది. ఊరికే ఆయన మాట్లాడితేనే గ్రంథం. అది మాస్టర్ వైశిష్ట్యం. చూడండి, దీనికి ఒక అర్థం కాదండి, చాలా అర్థాలు చెప్పేశారు ఈ పంచార చక్రం అనేటువంటి మంత్రానికి. పంచారే చక్రే పరివర్తమానే అని మంత్రం. విశ్వాన్ని చూడండి, 5 ఆకుల బండి చక్రం తిరుగుతోంది. దాని యందు అన్ని లోకాలు స్వయం సంపూర్ణంగా నిలబడి ఉన్నాయి. దాని ఇరుసు చాలా భారంగా ఉంది. అయినా అది వేడెక్కడం లేదు, కాలడం లేదు, కరిగిపోవడం లేదు. అది ఎప్పుడూ శిథిలం కాదు అని చెప్పారు. ఏమిటి దీని అర్థం ఏంటి చూడండి, ఎలా వివరించారో చూడండి. ఇక్కడ జ్యోతిర్విద్యకు సంబంధించిన అర్థం, పంచారాకృతి న్యాసం, పంచార ముద్ర, పంచారం మహాభారతం, ఇలాగ అనేక అర్థాలు చెప్పిస్తారు. చూడండి ఎలా చెప్పారో చూద్దాం. తూర్పు దిక్కుగా తిరిగి ఆరోగ్యాన్ని కలిగించేటువంటిది పంచార ముద్ర అంటారు. అందరూ మనకి సులభమే ఇది, ఇప్పుడేం కష్టం కాదు. ఆయన చెప్తే చాలా సులభమైపోతుంది. చెప్పకపోతే ఏమీ తెలియదు, చెప్తే మాత్రం సులభమవుతుంది. మనం చేయొచ్చు ఈ పని. తూర్పు దిక్కుగా తిరిగి 2 పాదాలు ఎడంగా ఉంచి నిలబడి 2 చేతులను అడ్డంగా బారగా చాపి ధ్యానం చేయాలి. ఎలా చేయాలంటే ధ్యానం, ప్రార్థన అలా చేయవచ్చు, ప్రాణాయామం చేయవచ్చు. చేస్తే ఏమవుతుంది, 5 ఇంద్రియాల్లో ఉండే సూక్ష్మమలాలు ప్రాణమయ కోశంలో ఉండేటువంటి 5 అంచుల నుండి బహిష్కరింపబడతాయి. చాలా అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు. మనం చేసే ప్రార్థన చేస్తుంటాం కదా, ఈ పంచార ముద్రలో చేయమన్నారు. పంచార ముద్ర ఆకారం ఇంకోసారి చెప్తాను. 2 చేతులు బారగా చాపడం, 2 కాళ్ళు ఎడంగా పెట్టడం, తూర్పుగా తిరిగి నిలబడడం, ఇది పంచార ముద్ర. ఈ ముద్రలో ఏం చేయాలి, ప్రార్థన చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, ప్రాణాయామం చేయవచ్చు. ఇలాంటివి చేస్తే 5 ఇంద్రియాల్లో ఉండే సూక్ష్మ మలాలు ప్రాణమయ కోశంలో 5 అంచుల నుండి బహిష్కరింపబడతాయి. చాలా అద్భుతమైన అంశం. ఇంకోటి, ఆకాశంలో ఉండేటువంటి ప్రాణం ఆ కోశాల్లో ప్రవేశించి ఆరోగ్యం, తుష్టి, పుష్టి కలిగిస్తాయి. బాగుంది, చాలా అన్నీ బాగున్నాయి. ఇది కొంచెం అర్థమైనట్టుగా ఉంది. తర్వాత ఈ ముద్రలో నిలబడి ఇది కూడా చేయొచ్చండి. వంగి, నిద్ర రాదు ఈ పని చేస్తే, మనకి శక్తి వస్తుంది కదండి. వంగి లేస్తూ కుడి చేతి వేళ్లతో ఎడమకాలి బొట్టన వేలుని, ఎడమ చేతి వేళ్లతో కుడికాలి బొట్టన వేలుని తగులుతూ చేయాలి సాధన. చేస్తే ఏమవుతుంది, అభ్యాసం, మనస్సు బుద్ధి క్షాళనమై ప్రసన్నమై సామర్థ్యం పెరిగి ఇంద్రియాల చురుకుదనం పెరుగుతుంది. ఇక్కడ దీని పంచారం అనే పేరు ఎలా వచ్చింది, 2 కాళ్ళు 2 చేతులు శిరస్సు, ఇది పంచారము అంటే. కనుక ఇది కూడా నిత్యం అభ్యాసం చేయదగినటువంటి అంశం. మనకి ఇవన్నీ మేలు కలిగించేవి, ఇందులో ఏం సందేహం లేదు. కానీ ఇవి కొంచెం మనకు సులభంగా అర్థమవుతాయి, చేయొచ్చు. మిగిలినవి అర్థం చేసుకోవడానికి కొంచెం బుద్ధి పెట్టి మళ్ళీ ఆవురు చేయాలి అంతే. ఏమండి, ఈ పంచార చక్రానికి సౌర కుటుంబానికి సంబంధించిన అన్వయం ఉంది. చూడండి, ఈ చక్రాన్ని ఇంద్రుడు, వాయువు, యముడు, అశ్విని దేవతలు 5గురు వీళ్ళు. ఏమండి, ఈ 5గురు పుట్టించారు. సూర్యుడనే యజ్ఞకుండా నుండి దీన్ని ప్రవర్తింపజేశారు. దీనిలో సృష్టిలోని లోకాలన్నీ సమగ్రంగా పొదగబడి అస్తిత్వం పొందే. ఈ చక్రానికి కేంద్రంలో ఇరుసు కన్నం ఉంది. ఇది సూర్యుడి నుండి అన్ని లోకాల చివరి వరకు కిరణపుంజ రూపంలో ఉంది అన్నారు. మనకి ఓ వాక్యం ఉందండి, ఏంటంటే యోగి అయినటువంటి వాడు అతడు బ్రహ్మరంధ్రం ద్వారా నిర్గమించినప్పుడు అతడు సూర్యమండలాన్ని భేదించుకొనిపోతాడు. ఏమిటో బాస్ అర్థం అవుతుందండి ఆ మాటకి. ముందు మన గ్రంథం మహాభారతంలోనే ఉంది. సూర్యమండలం అంటే భేదించడం ఏమిటి అని. అంటే సూర్యమండలానికి మధ్యగా వెళ్ళే ఒక దారి ఉంది, తేజపుంజమైన దారి. ఆ తేజపుంజమైన దారిని కాల్చేది కాదు. మామూలుగా అయితే సూర్యమండలంలో కడితే సూర్యమండలం దగ్గరికి వెడితేనే కాలిపోతూ ఉంటాం. కానీ ఈ జీవులు యోగ సాధకుడైనటువంటి వాడు దావుమవు పురుషోలోకే సూర్యమండల భేదినం, సూర్యమండలాన్ని భేదించిన వాళ్ళు 2. ఎలా భేదిస్తారు వీళ్ళు, ఎలా పెడతారు, మాట అర్థం కాదు. ఇదిగో మాస్టర్ వాక్యం అని అర్థం అవుతుంది. సూర్యమండలం మధ్యలో అంతర్యామి దారి ఉంది, అది తేజపుంజ రూపం. అక్కడి నుంచి అన్ని లోకాలకి దారి ఉంది. కనుక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళచ్చు, బ్రహ్మలోకం వరకు వెళ్ళవచ్చు. చూసారా, కనుక ఆ గమ్మత్తు చెప్పారు ఇక్కడ. ఈ చక్రానికి కేంద్రంలో ఇరుసు కన్నం ఉంది. ఇది సూర్యుడి నుండి అన్ని లోకాల చివరి వరకు కిరణపుంజ రూపంలో ప్రవర్తిస్తోంది. ఇది సృష్టి జీవుల భారాలన్నీ మోస్తోంది. ఈ ఇరుసు వేడెక్కదు, కాలిపోదు, వేడెక్కదు.
ఏమండి, ఎందుకంటే వేడెక్కడం కాలిపోవడం అనేది భౌతిక ధర్మాలు. సూర్యుల్లో భౌతికత లేదు, అది ప్రజ్ఞామయం, తేజోమయం. ఇది భౌతిక జగత్తులను సృష్టిస్తూ వేడెక్కించి దగ్ధం చేసి తనలో ఇముడ్చుకుంటుంది. ఈ చక్రానికి కేంద్రం సూర్యబింబంలో ఉన్న చోటు, అదే అంతర్యామి. ఏమండి, ఆయన సవితృమండలంలో ఉండే సనాతనుడు. సూర్యబింబాలు ఆయన ఎందుకు పుట్టి లీనమవుతుంటే అతడు మాత్రం పుట్టడు, లీనం కాడు, అంతర్యామి అనమాట. ఏమండి, ఇప్పుడు భారతానికి సంబంధించిన అర్థం కూడా చెప్పారండి గమ్మత్తుగాను. దీంట్లో భారత కథ చెప్పారు, ఎవరు చెప్పలేదు, ఆయనే చెప్పారు. ఏంటంటే ఇంద్రియాలలో శ్రవణం యముని వల్ల పుట్టిందిట. మనకి ఇంద్రియాలు శ్రవణేంద్రియం ఉంది కదా, అంటే అక్కడ యమధర్మరాజు నుండి ఎవరు పుట్టారు? ధర్మరాజు పుట్టాడు అని చెప్తాం. అలాగే దృష్టి ఇంద్రుని వల్ల పుట్టింది. మరి భారతంలో అర్జునుడు ఇంద్రుని వలన పుట్టాడు. అలాగే వాసన చూచుట వాయువు వలన పుట్టింది. భీమసేనుడు వాయువు వలన పుట్టాడు. రుచి స్పర్శ అశ్వినుల వలన పుట్టాయి. మరి అక్కడ నకుల సహదేవులు అశ్విని దేవతల వలన కలిగారు. ఏమండి, మనస్సు పాండురాజు, శ్రవణం మొదలైనవి పాండవులు. ఇంద్రియాలు పనిచేసే సమయంలో మనస్సు మాయమవుతుంది. మనసు ఒక ఇంద్రియం ద్వారా లగ్నం చేస్తే విషయం పేర మనసు కనబడకుండా పోతుంది. కానీ పాండవులు జరించిన తర్వాత పాండురాజు అదృశ్యమయ్యాడు అని భారతానికి అన్వయం చెప్పారు. ఏమండి, అలాగే వారు ప్రయాణం చేసి తల్లి అయిన ప్రకృతి రక్షణలో రాజధానికి అంటే ప్రజ్ఞా కేంద్రానికి చేరారు. అక్కడ మమకారం, ధృతరాష్ట్రుడు తన అభిప్రాయాలని ఇతరుల అభిప్రాయంగా అనుకుంటాడు. ఇది మమకార లక్షణం. దానివల్ల దుఃఖం ఏర్పడుతుందని దుఃఖపడుతూ ఉంటాడు. కానీ గుడ్డివాడు. ఏమండి, అతడు ఇంద్రియ శక్తులు బహిర్ముఖంగా చెదరగొట్టబడ్డాయి అక్కడ. అంటే పాండవుల్ని ధృతరాష్ట్రుడు బాలనావతాన్ని పంపించాడు, దూరంగా పంపించాడు. ఏమండి, హస్తినాపురాన్ని వెళ్ళగొట్టారు. బహిర్ముఖమైన ఇంద్రియ ప్రవృత్తులు రాక్షస శక్తులను ఎదుర్కొంటారు. పాండవులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? వారణావతాన్ని నుండి వెళ్ళిపోయి అక్కడ బకాసుడు, హిడింబాసుడు మొదలైన వాడిని వధించాల్సి వచ్చింది. ఆ తర్వాత ద్రౌపది కోసం వాళ్ళు పాంచాల రాజ్యం చేరారు. అంటే ఇదేంటిది? సంకల్పం ఇంద్రియ శక్తులను ఏకం చేయడం. సంకల్ప శక్తి ద్రౌపది. కనుబొమ్మలకు మధ్య కనుబొమ్మలను ధనుసుగా చేసి భూమధ్యంలో అంటే మూడో కన్ను పైన అంటే మీనం పైన ఇంద్రియ ప్రవృత్తులనే బాణాన్ని ప్రయోగించి విజయుడు విజయాన్ని సాధించాడు. ఏమంటే ఇక్కడ మీనం అనే అర్థం ఎలా చెప్తారు అంటే రాశిచక్రంలో మీనరాశి నుదుట ఉండేటువంటి మూడో కన్నును సూచిస్తుంది. ఏమండి, అలాగా ఆ మూడో కన్ను దగ్గరికి వెళ్ళినట్టయితే ఏమవుతుంది? అప్పుడు కృష్ణ దర్శనం అవుతుంది. అందుకనే మొట్టమొదటిసారిగా పాండవులకు కృష్ణుడు అక్కడ కనబడ్డాడు. అంతకుముందు వీళ్ళు కృష్ణుడిని చూడలేదు. అంటే హృదయంలో పరమాత్మ సాక్షాత్కారమైంది కృష్ణ సంకల్పం చేత. ఆ తర్వాత రాజ్యం 2 భాగాలైంది. ఒక భాగం గుడ్డిరాజు పాండవులకు ఇచ్చాడు. అంటే అర్థమేంటి? వివేకం చేత మంచి చెడుల్లో మంచి పాండవులకు చేరింది అని అర్థం. అక్కడ ఇంద్రప్రస్థాన్ని నిర్మించబడింది. అంటే శిరస్సులో ఇంద్రగ్రంథి సంకల్పాలకు కేంద్రమైంది. మామూలుగా మనస్సు సంకల్పాలకు కేంద్రం అవుతుంది, కానీ ఇంద్రగ్రంథి సంకల్పాలకు కేంద్రమైంది అక్కడ. దాని చేత కర్మఫలాలు దగ్ధమవుతాయి. అదే ఖాండవన దహనం. జ్యోతిర్మయమైన అంతఃకరణం ఇంద్రగ్రంథి. ఏమండి, అక్కడికి తీసుకెళ్ళబడింది అనమాట. అంతఃకరణం ఇంద్రగ్రంథికి తీసుకెళ్ళబడింది. అదే మయసభ. అప్పుడు ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, ప్రాణప్రవృత్తులు మొదలైనటువంటి వాటిపైన సంపూర్ణాధికారం లభిస్తుంది. అదే రాజసూయం. అంటే అన్నిటికీ పరమావధి ఈశ్వరుడు సారథిగా ఉపదేశం చేయడం. అదే గీతోపదేశం. ఈనాటి జీవితంలో జయం సంపూర్ణమవుతుంది. అందుకనే జయేతిహాసం. ఇక్కడ జయం సంపూర్ణమైంది. ఆ ఇతిహాసానికి జయం అని పేరు వచ్చింది. ఇలాగా ఆశ్చర్యంగా భారతాన్ని మాస్టర్ ఇక్కడ అన్వయం చేయడం జరిగింది. ఇక నేను చిన్న మాస్టర్ యొక్క అనుమతితో చిన్న ప్రార్థన చేసి నేను సమాప్తి చేస్తాను. ఇంతకుముందు మాస్టర్ చాలాసార్లు చెప్పిన విషయమే. అది ఇప్పుడు మాస్టర్ యొక్క ఇప్పుడు ఈ వ్యాఖ్యానంలో కూడా వచ్చింది. భారతదేశ విద్యాలయాల్లో మనదైన సంస్కృతి, మన గ్రంథాలు, వేదాలు, భారతం, రామాయణం అని అపపరిచయం చేయబడ్డాయి. రామాయణం గురించి సంస్కృతి మీద పరిచయం చెప్పనా? ఏమని చేశారు? రాముడు 2 గిరిజన రాజులు, వాళ్ళ మధ్య జరిగిన ఒక చిన్న గలాట, అది రామాయణం. అంటే దాన్ని వాల్మీకి అనేటువంటి ఆయన పెద్దదిగా రామాయణ ఇతిహాసంగా రాశాడు. అద్భుతమైనటువంటి రామాయణం అనే మహామృతం ఎక్కడా? ఈ అపవ్యాఖ్యానం ఏంటండి? ఇది ఎవరికి చెప్తున్నారు? సంస్కృతంలో MA చదివే విద్యార్థులకు చెప్తున్నారు.
చూసారా? కనుక మొత్తం మన యొక్క విద్య అనే పేరుతోటి అవిద్యను, మన సంస్కృతిని దగ్ధం చేసేటువంటి భావాల్ని విద్యలో నేర్పుతున్నారు. దానివలన ఇప్పుడు ఎలాంటి విద్యార్థులు తయారవుతున్నారో మనకి ఢిల్లీలో కనపడింది. కానీ మేము అన్ని ప్రార్థించేది ఏమంటే మాస్టర్ యొక్క అనుగ్రహం వలన, పరమగురువుల యొక్క అనుగ్రహం వలన ఇప్పటికీ ఒక 25 సంవత్సరాల వెనక హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి ఉంది అని వ్యాసం రాశాను. పశుపతి దేవుడి పక్కన దేవనాగరి ప్రణవం ఉంది, అది కేవలం వైదిక సంస్కృతే తప్ప వేరే సంస్కృతి కాదు అని. వీళ్ళు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం హిందూ మతం పుట్టిందంటున్నారు. కానీ ఎప్పటికీ 5000 సంవత్సరాల వెనక దొరికినటువంటి సింధు దిప్పి దగ్గర ఉన్నది వైదిక సంస్కృతి అన్నాను. 100 ఆధారాలు ఉన్నాయి. 3 సంవత్సరాల వెనక దేవాలయాన్ని గురించి ఢిల్లీ ఇక్కడ విశ్వవిద్యాలయంలో పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు హిందూ దేవాలయాలు 1వ శతాబ్దంలో బయలుదేరాయి. ఆ తర్వాత అంతకు పూర్వం జైన మందిరాలు, బౌద్ధ మందిరాలు ఉండేవి అని చెప్పారు. కొందరు ఇంకా అతిగా పోయి బౌద్ధ మందిరాలని వీళ్ళు ఆలయాలుగా మార్చుకున్నారని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. పరమ దుర్మార్గం. ఇవేవి నిజం కావు, అన్ని అబద్ధాలే అని అప్పటి నుంచి మాస్టర్ ప్రేరణ వలన, పరమగురువుల అనుగ్రహం వలన ప్రయత్నం చేస్తున్నాను. నా అంతా నేను బుద్ధిగా ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే ఈ సంకల్పమే నాది కాదు. ఓ రోజు ధ్యానం చేసుకున్న తర్వాత మామూలు మాస్టర్ ప్రేయర్ చేస్తాం కదా, ప్రేయర్ అయిన తర్వాత అప్రయత్నంగా ఈ పని చేశాను. నేను బుద్ధిపూర్వకంగా చేయాల. ఏంటది? మనకి అంధయుగం ఎందుకు, అపారమైన చరిత్ర ఉండగా అని ఒక పోస్ట్ పెట్టాను. ఎందుకు పెట్టానో తెలియదు. పెట్టిన తర్వాత విష్ణు పురాణం చూడాలనిపించింది. విష్ణు పురాణంలో 4వ వంశంలో రామచంద్రమూర్తికి 34వ తరం నుంచి శాతవాహనుల వరకు వంశాలు ఉన్నాయి. ఆశ్చర్యం వేసిపోయింది. ఒరే, ఇదేదో ఆశ్చర్యకరమైన విషయం. అప్పుడు అంధయుగం మనకెందుకు, వెలుగు వీరుతున్నటువంటి చరిత్ర ఉండగా అంధయుగం ఎందుకు అని ఆంధ్రజ్యోతికి వ్యాసం రాశాను. ఇదంతా 3 ఏళ్ల వెనక కదా. ఆ రాసిన తర్వాత ఇప్పుడు ప్రేయర్లో మర్నాడు ప్రేయర్లో కూర్చోవడం ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పి మళ్ళీ ప్రేరణ వచ్చింది. ఏమిట్రా ఇలా అంటున్నారు, ఇలా అనిపిస్తుంది ఏంటో అనుకున్నాను. చూస్తే అక్కడ దూరంగా ఒక పుస్తకం ఉంది, జ్యోతిర్విదాభనం అని కాళిదాసు పుస్తకం. దాంట్లో కాళిదాసు తన కాలం చెప్పుకున్నాడు. తన కాలం వాడు వరాహమీరుడు అని చెప్పుకున్నాడు. విక్రమార్కుని రాజ్యాన్ని చెప్పాడు. విక్రమార్కుడు శకులతో సహితంగా దేశాన్ని జయించాడు అని చెప్పి ఆయన విస్తృతమైన దీని గురించి చెప్పాడు. నేను ఆశ్చర్యపడిపోయాను. ఎందుకంటే సంస్కృత సాహిత్యంలో చరిత్రలో ఏమని చెప్పారంటే, వీళ్ళకు మహాకవి అయిన కాళిదాసు కాలమే తెలియదండి వీళ్ళకి. కనుక వీళ్ళకి చరిత్ర దృష్టి అసలు లేదు. కనుక సంస్కృత సాహిత్యంలో చరిత్ర గురించిన విషయాలు ఏమి ప్రమాణంగా తీసుకోక్కర్లా, ఇది మన యొక్క ఊహపై ఆధారపడి రాయాలి అని రాశారు వాళ్ళు స్పష్టంగా సంస్కృత సాహిత్య చరిత్రలో. అంటే అయిపోయింది, మన గ్రంథాలన్నీ అప్రమాణాలు అయిపోయినాయి. నేను చాలా కలతపడ్డాను. ఇప్పుడు ఏం దొరికింది? కాళిదాసు స్వయంగా చెప్పుకున్న కాలం దొరికింది. అప్పుడు వరాహమీరుని కాలం అని వ్యాసం రాశాను. అప్పటి నుంచి వెతుకుతుంటే మొదట 17 ప్రమాణాలు దొరికాయి. సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉపన్యాసంగా చెప్పారు, మనకి ప్రాచీన చరిత్ర ఉంది, చరిత్రలో చెప్పేది నిజం కాదని. తర్వాత 119 ప్రమాణాలు దొరికాయి. ఓ పుస్తకం రాశాను, చరిత్ర ఎరిగిన మహాపాతకం మన దేశానికి పట్టింది అని. మళ్ళీ వెతుకుతుంటే నేను ఆపేద్దాం ఇంక సాలే అనుకుంటున్నాను. కాదు, ఇంకా ప్రేరణ వస్తుంది. మళ్ళీ వెతికితే 165 ప్రమాణాలు దొరికాయి. మళ్ళీ పుస్తకం రాశాను. మళ్ళీ వెతికితే ఇంకో మొత్తం 462 ప్రమాణాలు దొరికాయి. అమ్మాయి అయిపోయింది అనుకున్నాను. అప్పుడే పని అవ్వలేదు అనిపించింది. మళ్ళీ వెతికితే 510 ప్రమాణాలు దొరికాయి. ఈ బాబు ఇదంతా. ఇక్కడ చిత్రమైన విషయం చెప్తాను, మాస్టర్ మన్నించాలి ఏమనుకోద్దు. ఏంటంటే నేను 510 ప్రమాణాలు దొరికాయి అనుకున్నాను కదా, ఇంకా పుస్తకం ముద్రణ అవుతుంది. ఆ చివరి ప్రమాణం గురించిన వ్యాసం అప్పుడే పూర్తి చేశాను. పూర్తి చేసినప్పుడు ఎందుకో మాస్టర్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను వారితో అన్నాను, అయ్యా భారతదేశ చరిత్రలో చాలా దుర్మార్గం జరుగుతుందండి. సంస్కృతం ఇండో ఐరోపా కుటుంబంలో అని చెప్తున్నారు వీళ్ళు. సంస్కృతం ఇండో ఐరోపా కుటుంబంలో అయితే ఏమైపోతుంది? ఇప్పుడు ఈ ఆర్యులు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు అన్నారు కదా, పెద్ద ప్రమాణం అయిపోతుంది. అది భాషాశాస్త్రం. చూసారా? ఇక్కడ ఇంకో పెద్ద మెలికి చెప్తాను. నా చిన్నతనంలో మేడేపరి వెంకటరమణాచార్య గారిని ఇక్కడ విజయనగరం కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఆయన రాసిన ఉపోద్ఘాతంలో రాశారు, భారతదేశ చరిత్రలో ఏమనుందంటే ఆర్యులు విదేశాల నుంచి వచ్చి ఉన్నారు, ఇక్కడికి వచ్చారని ఉంది. కాబట్టి ఆర్య భాషలు వేరు, ద్రావిడ భాషలు వేరు అనే మనం నిర్ధారణ చేయాలి అని చెప్పారు. అంటే చరిత్రను బట్టి భాషాశాస్త్రం రాయాలి అని అప్పుడు చెప్పింది. గమ్మత్తు ఏమంటే అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆర్యులు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారన్నారు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. సరికదా ఇంకా కొన్ని కొత్త విషయాలు దొరికాయి. ఆర్యులది ద్రావిడది ఒకే DNA అని చెప్పి కూడా ఒక ఆయన ప్రూవ్ చేశారు. చేస్తే ఇప్పుడు మాట ఏమని మార్చారంటే సంస్కృతం ఇండో ఐరోపా కుటుంబంలోది కదా, అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టే భాషాశాస్త్రం ప్రమాణం ఇప్పుడు అంటున్నారు. మాట తిరగబడింది అనమాట. అయితే నేను అప్పుడు రాస్తున్న వ్యాసం ఏంటంటే సంస్కృతం ఇండో ఐరోపా కుటుంబంలో అది కాదు.
అప్పుడు మాస్టర్ ఫోన్ చేశారు. ఫోన్ ఇంకా నేను ఆ మాట చెప్పలేదు. చెప్పకుండా ఏమండి వాళ్ళు ఇలా అంటున్నారండి అన్నంతో అన్నాను. మధ్యాహ్నం ఆయన కలర్ చూసుకుని హైదరాబాద్లో శర్మ గారు ఉన్నారండి, ఆయన చెప్తున్నారు సంస్థ ఇండో ఐరోపా కుటుంబంలో కాదు అన్నారు. అంటే ఈయనకి ఎలా తెలిసింది ఈ విషయం? నవ్వే, చెప్పలేదే. అప్పుడే వ్యాసం పూర్తవాలా, ఇంకా రాయడం అప్పుడే కాలం కింద పెట్టాను. మాస్టర్ ఫోన్ చేసి మాట్లాడారు, ఆయనకి చెప్పేశారు. ఆయనకు నమస్కారం అండి. కనుక వాళ్ళు మన యొక్క చరిత్రలో చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఒకటేంటంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో ఉండే చంద్రగుప్తుడిని మౌర్య చంద్రగుప్తుడిని చేశారు. ఇదో అబద్ధం. ఆయనకు 45 తరాల వెనక మౌర్య చంద్రగుప్తున్నాడు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో ఉండేటువంటి వాడు మంత్రి చంద్రగుప్తుడు. ఇదో మోసం. ఇది చెప్పాడు ట్రాయ్ అనేటువంటి పండితుడు మాక్సిమలారికి చెప్పాడు, ఆయన వినలేదు, అదే రాశాడు. ఎందుకంటే ఏదో వాళ్ళ స్వార్థాలు వాళ్ళది. అలాగే మరొకటి కోల్బ్రూక్ అనేటువంటి చరిత్రకారుడు చేసిన పని ఏమంటే, జనమేజయ మహారాజు శాసనం దొరికితే ఆ శాసనాన్ని చివరి భాగం విరిచి అక్కడ సోమ దినేని ఉంటే దాన్ని సౌమ్య దినేని మార్చి, అక్కడ భరణి నక్షత్రం ఉంటే అశ్విని నక్షత్రం మార్చి ఈ శాసనాలు తప్పుడు శాసనాలను పక్కన పడేశారు. దీన్ని మాస్టర్ యొక్క బాబాయ్ గారు అయినటువంటి డాక్టర్ వేదవ్యాస గారు భారత కాలం అనేటువంటి గ్రంథంలో నిరూపించారు. ఆయన దాన్ని తీసేసి ఆయన డాక్టరేట్ దాని ద్వారా పొందారు. ఇదో రెండో మోసం. మూడో మోసం ఉంది. స్మిత్ అనేటువంటి చరిత్రకారుడు చేసిన పని ఏంటంటే ఆంధ్రులు మూలవాసులు అన్నాడు. అందుకే మనకి ఇప్పుడు లెక్కల్లో ఆది ఆంధ్రులను కొందరు లెక్కెడతారు. వాళ్ళే ఆది పురుషులు, తర్వాత వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు అని. అయితే ఆంధ్రులకు తండ్రులు అంధ్రులు, అంధ్రుల యొక్క తండ్రి విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడి యొక్క తండ్రి గాధి, గాధి యొక్క తండ్రి కుశుడు, కుశనాభుడు, కుశనాభుని తండ్రి కుశుడు. ఇలాగా ఈ విశ్వామిత్రుని వంశం ఇక్ష్వాకు దగ్గర నుంచి ఉంది వరుసగా. కనుక ఆంధ్రులు మూలవాసులు అనే కల్పన మూడోది, అదో అబద్ధం. ఇలాగా అబద్ధాలని మనకు భారతదేశ విద్యాలయాల్లో ఇప్పటికీ చరిత్రగా చెప్తున్నారు. ఆ చరిత్ర మార్చాలి. ఇప్పటికి 10,000 సంవత్సరాలు, నిజానికి మనం చాలా ప్రాచీనం. 10,000 సంవత్సరాల నుంచి ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి. 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి ఎన్ని ఉన్నాయి ఆధారాలు? 510 ఆధారాలు ఉన్నాయి. కనుక నేను మిమ్మల్ని అందరినీ మాస్టర్కి నమస్కారం చేస్తే ప్రార్థిస్తుంది అంటే, మీకు అందరికీ 2 కార్డులు ఇస్తాను, ఒక కరపత్రం ఇస్తాను, మరి వాళ్ళ అడ్రస్లు ఇస్తాం. దయచేసి మీరు చదివే వాళ్ళకు పుస్తకాలు కూడా ఇస్తాను. నిజానికి ఇక్కడికి ఒక పెద్ద పుస్తకాలు కట్టి ఇక్కడ పంపిద్దాం అనుకున్నాను. నేను అడిగాను, అంటే నాకు అడ్రస్ దొరకలేదు, నేను మోయలేను, ఓపిక తగ్గిపోయింది. అందుకని 10 పుస్తకాలు మాత్రం ఇక్కడికి తెచ్చాను. ఆసక్తి గల వాళ్ళకి ఆ పుస్తకాలు ఇవ్వడమే కాకుండా చదువుతామన్న వాళ్ళకి నేను PDF పంపిస్తాను. మీరు అడ్రస్లు పంపిస్తే అక్కడి నుంచి నేను రాసిన పుస్తకాలు కూడా పంపిస్తాను, పుస్తకమే పంపిస్తాను పోస్ట్ ద్వారా. దయచేసి మీరు తలో కార్డు రాయండి, కేంద్రానికి రాష్ట్రానికి. అంత మాత్రమే కాకుండా మీ మాట వినేవాళ్ళ చేత కూడా రాయించండి. మీరు మాస్టర్ అనుయాయులు కనుక. బయట వాళ్ళని నేను కోరలేకపోతున్నాను. ఓ శాస్త్రసభ దగ్గరికి చెప్దామంటే నువ్వు ఇక్కడ చెప్పడానికి వీల్లేదంటారు. ఓ వేద సభ దగ్గరికి వెళ్ళి చెప్దామంటే నువ్వు చెప్పక్కర్లేదు అంటారు. ఏమండి, మరి వేద పండితులు అక్కర్లేదు, శాస్త్ర పండితులు అక్కర్లేదు. లౌకికులు చెప్తే ఏమి నువ్వు ఎంత ఏదో చెప్తున్నావు, పాశ్చింతకాయ పచ్చడి చెప్తున్నావు అంటూ నాతో పెద్ద హిస్టరీ లెక్చర్లు హోరాహోరు దెబ్బలాడారు, 1 గంట సేపు దెబ్బలాడారు. నేను ఆధారాలు చూపించాను. పశుపతిదేవుని ముద్రికై 3 తలలు లేవు, 2 కొమ్ములు లేవు, ఇదిగో అని ఫోటో ఎల్లార్ చేసి చూపించాను. అంతా విన్న తర్వాత గంట తర్వాత అది వామపక్షానికి సంబంధించిన అభిప్రాయం అండి అని. మరి ఎందుకు పాఠాలు చెప్తున్నారు? ఇప్పటికి చెప్తున్నారు కదా, అబద్ధాలు ఎందుకు చెప్తారు? కనుక అబద్ధాలని చరిత్రగా చెప్పి మనం వంచుకోవడం, మన సంస్కృతి అబద్ధం అనుకోవడం, చివరికి సుప్రీంకోర్టుకి భారత ప్రభుత్వం రాముడే లేడు అని చెప్పని ఎఫిడవిట్ ఇవ్వడం అనేటువంటి దరిద్ర స్థితి వరకు వచ్చింది. ఈ దారిద్ర్యాన్ని కొనసాగించకూడదు. కొనసాగిస్తే తర్వాత తరాల వాళ్ళు ఆ చరిత్రే నిజం అనుకుంటే ఏమైపోతుంది? ఇప్పుడు తండ్రి ఉద్యోగం చేస్తున్నాడు, తల్లి ఉద్యోగం చేస్తుంది, వాళ్ళకే మన సంస్కృతి తెలియని కాలం వచ్చేసింది. వీళ్ళు పిల్లలకి ఏం చెప్తారు? స్కూల్లో అదే చెప్తున్నారు, అదే చరిత్ర అనుకుంటే ఏమైంది? ఏమవుతుంది తెలియదు. అయితే అంతర్యామి ఉన్నాడు, భగవానుడు ఉన్నాడు, మహాపురుషులు ఉన్నారు, మారుతుంది. కానీ పరిమితంగా ఉంటున్నారు. 1,00,000 కోట్ల జనం అసత్య చరిత్ర చదువుతున్నారు. దయచేసి తలో కార్డు రాయండి, మీ మాట వినేవాళ్ళ చేత కూడా రాయించండి. అది ప్రార్థన. ఇక్కడ తీసుకొచ్చాను, కార్డులు తెచ్చాను, కరపత్రాలు తెచ్చాను, అడ్రస్ వేరే తెచ్చాను, అవి తెండి. ప్రధానమైన వారికి 10 పుస్తకాలు తెచ్చాను, 10 పుస్తకాలు ప్రధాన వారికి. ధన్యవాదాలు. సెలవు.